మహాజ్ఞాని. అదేవిధంగా ఆ రోజుల్లోనే మూఢనమ్మకాల మీద పోరాటం చేసిన మహాతాత్వికుడు అయిన కబీర్ దాసుని గురించి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాము. జ్ఞానము అంతా అడ్డుగోడల్లో కూడా వ్యాపించి ఉన్నది జ్ఞానం. ఇవన్నీ కూడా వాళ్ళకు అంటవు. ఎందుకంటే ఎవరి ఇష్టం వారిది. మనం ఎప్పుడో అనుకున్నాం, మన రాజ్యాంగం కూడా ఎవరి మతాన్ని కానీ లేకపోతే ఎవరి భక్తిభావనలు కానీ ఎవరి నమ్మకాలని కానీ కించపరచకూడదు. అది వారి వారి మనసుకు సంబంధించినటువంటి అంశం అంతే తప్ప దాన్ని తీసుకొచ్చి వెనకటిలాగా నా మతం గొప్పది నీ మతం తప్పు అనేది చెప్పడానికి వీల్లేదు. ఈరోజు ప్రజాస్వామ్య బద్ధమైనటువంటి భారతీయ రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా కూడా అన్ని మతాలకు స్వేచ్ఛ ఇచ్చింది. అన్ని దేవుళ్ళకి ఎవరిష్టం వచ్చిన ఆరాధన వాళ్ళు చేసుకోమంది. అటువంటి దాన్ని ఇది తప్పు అనటానికి ఎవరికి హక్కు లేదనే విషయాన్ని ముందు గ్రహించాలి. ఎంతమంది వాళ్ళ భక్తులు బాధపడతారో కూడా అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన ఈ చర్మ దృష్టిని, ఈ పూర్తి నామాల దృష్టిని ఇది తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పూజించే శివుడైనా లేకపోతే విష్ణువైనా లేకపోతే అమ్మవారైనా వారే దేవుళ్ళు, గురువులు దేవుళ్ళు కాదు అనుకోవటం కూడా పొరపాటే కదా. ఆ దేవుళ్ళు కూడా గురువులను ఆశ్రయించి జ్ఞానం పొందినటువంటి వాళ్ళే కదా. కృష్ణుడు అదే చెప్పాడు. విష్ణుమూర్తి అన్ని అవతారాల్లో అదే మనకు ఆ నిజాన్ని తెలియచేశాడు. అందువలన పూర్తిగా జ్ఞాన ప్రదాత అయినటువంటి శివుడికైతే అసలు ఏ దృష్టి లేదు. ఆయన ఎప్పుడు శ్మశానాల్లో తిరుగుతూ బూడిద పూసుకొని భిక్షాటం చేస్తూ ఎంత లైఫ్ ఇలా జీవితం ఇట్లా సాగించాలని చెప్పినటువంటి మహనీయ జ్ఞానమూర్తి శివుడు అదే చెప్తుంటే ఆ దేవుళ్ళను పూజ చేస్తూ మనకి ఇంత సంకుచితమైన దృష్టి మనకి ఎలా వచ్చిందో ఒక్కసారి ఆలోచించి చూడండి. అటువంటి మహనీయులు మనకి ఎన్నో సందేశాలు ఇస్తూనే వచ్చారు. అయినా అప్పటికి కూడా వీళ్ళు ఈ సమాజంలోని దుర్మార్గాలకు బలైపోతూనే ఉన్నారు. బుద్ధుడు అలాగే అయిపోయారు, శంకరాచార్య అలాగే చేశారు ఈ సమాజం. అటువంటి ఎక్కడెక్కడ సమాజంలో సంస్కరణవాదం ప్రబలినప్పుడల్లా కూడా ఈ మహనీయులు మొత్తం అందరినీ కలపాలని ప్రయత్నం చేసినప్పుడల్లా వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ విధంగా కబీర్ దాస్ మీద కూడా మరి ఎంత సమాజం ఎంత వ్యతిరేకంగా ఆయన్ని పూర్తిగా నాశనం చేయాలని ప్రయత్నం చేసిందో అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎదురీది తను అనుకున్నటువంటి సిద్ధాంతాన్ని పూర్తిగా నిలబడి ఈ సమాజానికి అందించిన మరో వెలుగుదారి కబీర్ దాసు. ఆయన ఎంత గొప్ప తాత్వికవేత్త అంటే ఆయన పుట్టింది ముస్లిమో కాదో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ముస్లిం ఇంట్లో పెరిగాడు అంతే కబీర్ దాసు. పుట్టిన కులం ఏంటో తెలియకపోయినా పెరిగింది మహమ్మదీ కులం. నీరు అనే నేత పనివాడు ఆయన. చక్కగా నేత నేసి బట్టలు అమ్ముకునేటువంటి ముస్లిం ఈయన. వాళ్ళకి వాళ్ళకి పిల్లలు లేనందువల్ల ఎంతో గారాభంగా బిడ్డను పెంచుకున్నారు. కాదు ఇక ఒక దైవప్రసాదంగా భావించి ఎంత గారాభంగా పెంచారంటే అందువల్ల చిన్నప్పటి నుంచి కబీర్ దాస్ కూడా అంతే. ఏది బాహ్యమైన వాటి మీద ధ్యాస లేకుండా పెడితే తినటం, లేకపోతే ఏదో చింతనలో ఉండటం, మౌనంగా ఉండటం, ఇట్లా ఉంటూ ఉండేవాడు. వీళ్ళ పెరిగితే అన్నీ మారిపోతాయిలే, అన్నీ ఈ పని నేర్పించవచ్చు అని అనుకున్నారు తల్లిదండ్రులు. అయితే వాళ్ళకి బిడ్డలు లేకపోవటాన్ని అతిగారాభంగా పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. పద్మం పంకంలో పెరిగినా కూడా దానికి ఏ మలినం అంటనట్టు ఎక్కడ పెరిగినా అతి సామాన్యమైన కుటుంబంలో పెరిగినా కూడా అదేవిధంగా మహమ్మదీ కులంలో పెరిగినా కూడా అతనికి మాత్రం ఈ జ్ఞానం అనేది బాల్యం నుంచి అబ్బింది. ఈ జ్ఞాన తృష్ణ తెలుసుకోవాలనేటువంటి ఒక తపన ఆయనలో కలిగింది. పెరిగే కొద్దీ ఇంకా తృష్ణ తపన ఎక్కువైపోయింది. ఇంకా తెలుసుకోవాలనే తపన. ఎందుకంటే ఆయనకి భక్తి కంటే కూడా జ్ఞాన మార్గం మీద విశేషంగా ఉండేది అతని మనస్సు. ఈ ఆధ్యాత్మికం దీని రహస్యం ఏంటో తెలుసుకోవాలనే తపన ఎక్కువగా ఉండేది. దానికోసం అతడు ఎన్ని ప్రయత్నాలు చేశాడంటే ముందు ఎవరు తనకి మంచి విషయాలు చెప్తారని అందరినీ ఆశ్రయించేవాడు. హిందూ పండితుల దగ్గర కూర్చొని వాళ్ళు ధర్మశాస్త్రాలు చెప్తా ఉంటే అవి నేర్చుకున్నాడు. మహమ్మదీ గురువుల దగ్గర ఖురాన్ అంతా తెలుసుకున్నాడు. ఈ విధంగా సూఫీ వాళ్ళ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి సూఫీ సిద్ధాంతం అంతా కూడా నేర్చుకున్నాడు. ఇది అదేం లేదు, అతని తృష్ణకి మామూలుగా లేదు. మామూలు బడికి వెళ్ళి చదువుకోలేదనే కానీ ఆయనకి తెలియని ధర్మశాస్త్రం, తెలియని ఖురాను రహస్యాలు లేవు. సూఫీ సిద్ధాంతం అయితే ఔపోసన పట్టేశాడు, అంతగా తెలుసుకున్నాడు. అయినా ఇన్ని విషయాలు తెలుసుకున్నా కూడా ఏ గురువు కూడా ఆయన దగ్గరికే రానిలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో విపరీతమైన ఈ కులతత్వాలు ఉండటం వల్ల ఈ కులతత్వానికి
ఈయన కబీర్ని బలి చేశారు ఆనాటి సమాజం చెప్పాలి అంటే. అందువల్ల జ్ఞానోపదేశం కోసం హిందూ గురువులను ఆశ్రయిస్తే వాళ్ళు అన్నారు, నువ్వు ముస్లింవి, నీకు మేము ఎట్లా ఉపదేశం చేస్తాం, మేము వేదం చెప్పకూడదు, ఉపనిషత్తులు చెప్పకూడదు, కనుక నువ్వు మా హిందువు కాదు, మీకు చెప్పం పొమ్మని చెప్పి ఈ ఛాందస్సులు అతన్ని పొమ్మన్నారు. అదేవిధంగా ముస్లిం గురువుల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని చెప్పమంటే నువ్వు ప్రవర్తన అంతా హిందువులాగా ఉంది, నువ్వు అసలు ముస్లింలాగా ఎప్పుడూ వ్యవహరించడం లేదు, అందువల్ల ఆ గుళ్ళు పట్టుకొని తిరుగుతావు, తర్వాత హిందూ గురువుల దగ్గరికి వెళ్ళి అవి వేదాలు వింటావు, మేమేమి చెప్పమని చెప్పి వాళ్ళు వదిలేశారు. చివరికి ఎట్లా అంటే ఇద్దరికీ పనికిరాని మూడో మనిషిలాగా మిగిలిపోయాడు కబీర్ దాసు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి. ఆశ్చర్యం ఏంటంటే ఆయన మరణం తర్వాత కూడా ఇదే నడిచింది. హిందువులంతా మాకు వద్దన్నారు, ముస్లిమ్స్ మాకు వద్దన్నారు. చివరికి అట్లా అయిపోయింది ఆయన జీవితం. భలే ఎటువంటి సమాజంలో ఈ మహనీయులు పుట్టారు, ఎన్ని బాధలు పడ్డారు. అయినా సరే ఇన్ని బాధలు పడి కూడా వాళ్ళు అందివ్వాల్సింది అందించే వెళ్ళారు. అయినా ఆయనలో వెల్లువెత్తుతున్న ఈ జ్ఞాన తృష్ణ మాత్రం ఆరటం లేదు. హిందూ గురువులు వద్దన్నారు, ఆధ్యాత్మికవేత్తలు వద్దన్నారు, ముస్లిం గురువులు వద్దన్నారు. ఇక నిరంతరం నలిగిపోతూనే ఉన్నాడు. నాకు సరైన మార్గం ఎవరు చూపిస్తారు, ఎవరు బోధ చేస్తారు, ఈ ఆత్మజ్ఞానాన్ని నేను ఎలా తెలుసుకోవాలి, నా అంతటి నేను తెలుసుకోలేను, దీన్ని పొందే మార్గం ఎట్లా, ఈ తెలిపేటువంటి సద్గురు ఎవరు అని ఇదే వేదంలో అన్నం సహించదు, నిద్రపట్టదు, పాపం ఆవేదన చల్లారదు. తప్పిపోయిన బిడ్డ తల్లి కోసం ఎంత అలమటిస్తాడో అంత అలమటించిపోతూ ఉన్నాడు. కాలంతో పాటు ఆవేదన పెరుగుతూ ఉంది. ఒక్కరోజు గడిస్తే చాలు జీవితం అయిపోయినట్టు అయిపోతుంది. ఈ రోజు గడిచిపోయిందా, నేనేం తెలుసుకోలేకపోయాను, నాకు అయిపోయింది, నా ఆయుష్లో ఒకరోజు గడిచిపోయింది, ఇంకా నాకు నేను అనుకున్నది చేరుకోలేదని అందుకు వేదన చెందేవాడు. తెలుసుకోలేకపోతున్నానని వేదం. అందువల్ల తరుముకొస్తున్న మృత్యు ఏం తెలుసుకోకుండానే నన్ను కబళిస్తుందేమో అని ఏడ్చేవాడట పాపం కూర్చొని. తర్వాత ఈ ఆలోచనలకు ఇవన్నిటికి కూడా దోహాల రూపంలో ఆయన సహజ కవి కబీర్ దాసు. ఆయనకి అది పుట్టుకతోనే వచ్చింది. పోతన గారి సహజ పాండిత్యం ఎలా వచ్చిందో అదేవిధంగా ఈయన కూడా సహజ కవి. ఆయన రాస్తుండేవాడు. రాస్తున్నవన్నీ కూడా వాటిని దోహాలంటాం, మరాఠీలో రాసేవాడు. ఆ దోహాలు ఎంత అద్భుతం అంటే అప్పుడు రాసేటప్పుడు ఎవరు ఆయన గుర్తించలేదు. తర్వాత కాలంలో వాటికి చాలా పేరు వచ్చింది. అట్లా ఒక సందర్భంలో కలిగిన ఒక వేదాన్ని ఆయన ఒక చక్కటి కవితలో ఇలా తెలియచేస్తాడు. మాలీ ఆవత దేఖియే కలియా కరీ పుకార్ ఫూలీ చున్ చున్ లియే కాల్ హమారీ బార్. ఎంత చక్కటి దోహ అంటే అసలు మాలీ ఆవత దేఖికే కలియా కరీ పుకార్ ఫూలీ చున్ చున్ లియే కాల్ హమారీ బారట. అంటే పూలను కొయ్యటానికి వస్తున్నటువంటి తోటమాలిని చూసి మొగ్గలు విలపిస్తున్నాయట. రేపు మేము కూడా వికసించక తప్పదు, మా బ్రతుకులు కూడా ఈ తోటవాడి చేతిలో పడక తప్పదు, మా గొంతులు కోయక తప్పదు. చివరికి ఎక్కడికి తీసుకెళ్ళిపోతామో, తల్లి ఒడి నుంచి ఏ మార్గానికి వెళ్ళిపోతామో, ఎక్కడ రాలిపోతామో అని ఏడుస్తున్నట్టుగా ఆయన భావన చెందాడు. మనకి పుష్ప విలాపం కూడా మనకి పాపయ్య శాస్త్రి గారు తెలుసు కదా. ఊలు దారాలతో మా గొంతు కురుబిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముచ్చటైన ముడుల ధరించి ఆవల పారవోతురు కదా అని నరజాతికి నీతి ఉన్నదా అంటూ అద్భుతమైన పుష్ప విలాప కావ్యం నిజంగా తెలుగునాటి ఘంటసాల గారి గొంతులో అది ఎంత అమృత ధారలతో బయటకు వచ్చిందంటే ఆ సాహిత్యానికి, ఈ సంగీతానికి, ఈ గొంతు మాధుర్యానికి తెలుగు నేల పులకించిపోయింది చెప్పాలంటే. అట్లా పుష్పంలో వేదన చూడగలిగినటువంటి మహానుభావుడు మన పాపయ్య శాస్త్రి, మరో కబీర్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా కబీర్ దాసు అంత చక్కటి దోహాలో చెప్పారు ఆ రోజే. మాలీ ఆవత దేఖికే కలియా కరీ పుకార్ ఫోలీ చున్ చున్లియే కాలు హమారీ బార్. మా జీవితం ముగిసిపోతుంది, రేపు మా వంతు వస్తుంది, మేము వికసించక మానక తప్పదు కదా. ఈ కాలం మమ్మల్ని అలా ప్రేరేపిస్తుంది కదా, అదే కాలం మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. ఈ పరిస్థితి కొడుకు ఈ విధంగా తిరుగుతుంటే తండ్రి ఎంతో ప్రయత్నం చేశాడు మార్చుదామని చెప్పి. ఎంత మార్చినా కూడా ఏమి ప్రయోజనం. రోజు రోజుకి ఆయనలో పెరుగుతున్న ఆధ్యాత్మిక తృష్ణ ఆరటం లేదు. తల్లి నచ్చ చెప్పింది, ఏం బిడ్డ మన వృత్తి ఉంది, శుభ్రంగా నువ్వు నేత నేర్చుకో, తండ్రి దగ్గర కూర్చొని చక్కగా వస్త్రాలు నెయ్యి,
భగవంతుడు అనేవాడు మనం పేదవాళ్ళకు బిడ్డ సమయమంతా పెట్టుకోవడానికి కాదు కదా, మన వృత్తి మనం చేసుకుంటూ తాను కృష్ణారామ అనుకుంటే సరిపోతుంది కదా అని తల్లి నచ్చ చెప్పింది. అయినా సరే, ఎందుకంటే అది భక్తి కాదు, అది జ్ఞాన తృష్ణ, ఆధ్యాత్మిక తృష్ణ. ఈ ఆత్మజ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలనే ఒక సాధన తెలియకుండానే అతను ఆ సాధనలోనే ఉన్నాడు. అయితే సరిగ్గా మార్గం చూపే గురువు దొరికితే అది పరిపక్వం అయిపోతుంది. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఒక్కొక్కసారి అది ఎక్కువైపోయి ఒక పసిపిల్లాడిలాగా ఏడుస్తూ కూర్చునేవాడు, ఒక చోట కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేవాడు పసిబిడ్డలాగా. అదేవిధంగా ప్రకృతిలో ఏ దృశ్యం కనిపించినా ఏదో సంకేతం తనకు అందుతున్నట్టు అనిపించేది. అదేంటో అర్థం కాదు, ఇంకా బాధ పెరుగుతూ ఉంటుంది. నిజంగా ఈ కబీర్దాస్ కథలో మనకి అటువంటి తృష్ణ కలిగితే ఈ లక్షణాలన్నీ ఎంత బాగా ఉన్నాయో ఈ పాత్రలో మనం చూస్తే నిజమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన, లేకపోతే ఆధ్యాత్మిక తృష్ణ, ఒక జిజ్ఞాస మానవుల్లో నిజంగా ఉంటే, ఏది 10 మందికి చెప్పటం కోసం కాదు, గొప్ప కోసం కాదు, మేము 3 గంటలు 4 గంటలు మెడిటేషన్ చేస్తే ఏమి లాభం, నువ్వు అనుభూతి చెందావా లేదనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిగో తప్పననేది ఇలాగుంటుంది. నీకు ఒకసారి స్వామి వివేకానంద గురువు గారు రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు కదా, వారి దగ్గరికి ఒక ఆయన వచ్చి స్నానం చేస్తున్నారు గంగా నదిలో బేలూరు దగ్గర. స్నానం చేస్తుంటే వచ్చి, స్వామి నాకు దేవుడు ఎట్టుంటాడు చూపిస్తారా అన్నాడు. అంటే చూపిస్తా దిగు అన్నాడంటే నీళ్ళల్లోకి. దిగిన తర్వాత జుట్టు పట్టుకొని నీళ్ళల్లో ముంచేసి అలా పెట్టాట నీళ్ళల్లో. వాడు ఉక్కిరి స్వామి స్వామి అని అరుస్తూ ఉన్నాడు. అప్పుడు పైకి తీసాట. ఏం కనపడింది అన్న అంట. ఏం కనపడటం ఏంటి, నా ఊపిరి కోసం నా పోరాటమే సరిపోయింది, నాకు ఊపిరి అందుకు చచ్చిపోయాను, ఊపిరి కోసం గిలగిలా తన్నుకున్నాను స్వామి అన్న అంట. అదే దేవుడి కోసం కూడా అలా తన్నుకో, నీకు తప్పకుండా కనిపిస్తాడని చెప్పాడట. ఇవన్నీ వాళ్ళ అనుభవాలు కనుక. అదేవిధంగా ఇక్కడ కబీర్దాస్ కూడా అట్లా తపన పడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు పసిబిడ్డలా, ఏమీ పట్టట్లేదు. అంత తపన ఉన్నప్పుడు ఎందుకు రాదండి జ్ఞానం? తప్పకుండా మన దగ్గరికి వస్తుంది. దానికోసం నువ్వెంత తపన పడుతున్నావో నిన్ను నువ్వు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇతని ఈ ఉన్మాద స్థితి చూసి పిచ్చాడైపోతున్నాడేమో తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, రోజు బాధ, వాళ్ళ బాధ. ఇట్లా ఒకరోజు కబీరు వీధిలో పోతుంటే ఒక దృశ్యం కళ్ళ వెంట పడింది. తెలియకుండానే ఒక ఆలోచన, ఆ దృశ్యం అతని మనసులో బాగా ముద్ర వేసింది. దానికి ఒక ఆలోచన కలిగింది. ఆలోచన ఆవేదనగా మారింది. అసలు ఇంతగా అతన్ని కదిలించిన ఆ దృశ్యం ఏంటి అంటే ఏం లేదు, ఒక స్త్రీ ఇంటి వసారాలో కూర్చొని దీంట్లో తిరగల్లో జొన్నలు పోసి తిప్పుతూ ఉంది ఆమె. చాలా సాధారణ దృశ్యం, అదేం పెద్ద విశేషమైంది ఏం కాదు, ఏది మనకి మామూలు వాళ్ళకి. కానీ కబీర్ని అంతగా కదిలించి కళ్ళ వెంట నీళ్లు తెప్పించేటువంటి అంతరార్థం ఏంటయ్యా అందులో ఉంది అంటే, అప్పుడు ఆ దృశ్యం చూసి బాధపడుతుంటే ఆ దారిని పోతున్నటువంటి ఒక సన్యాసి అడిగి ఎందుకు కబీర్ ఏడుస్తున్నావు నువ్వు, ఏముందంటే, చూసారా ఆ స్త్రీ జొన్నలు విసురుతోందంటే, ఏముంది అది మామూలుగానే ఉంది కదా, ఆ దృశ్యం నిన్నెందుకు అంతగా కదిలించిందని అంటే, స్వామి నాకు ఎట్లా కనిపిస్తుందంటే ఆ స్త్రీ ఒక మృత్యుదేవతలాగా కనిపిస్తుంది. మృత్యుదేవత కాలం అనే తిరగల్లో జీవులనే జొన్నలనేసి ఇలా పిండి చేసేస్తుంది కదా, జీవితాలు ఇలా వృధా అయిపోవటమే కదా. అందువలన ఈ మృత్యువు తరుముకొస్తూ ఉంటే మనకున్న వేదనలు, ఆవేదనలు, జిజ్ఞాసలు, సాధనలు, యోగాలు ఇవన్నీ కూడా ఈ మృత్యు ముందు ఓడిపోతూనే ఉన్నాయి కదా. ఏమీ సాధించకుండానే నిరర్ధకంగా ఆ జొన్నల్లాగా పిండి అయిపోతామా స్వామి, అది తలుచుకుంటే నాకు దుఃఖం ఆగట్లేదని చెప్పన్నాడంట. అప్పుడు ఆయన ఆ తిరగల దగ్గరికి తీసుకెళ్ళి, చూడు కబీరు, ప్రతిదానికి కూడా ఒక మార్గం ఉంటుంది. ఇదంతా ఒక సామాన్యులు, పామరులైనటువంటి వాళ్ళు, అజ్ఞానులైన వాళ్ళు దుఃఖిస్తారు, కానీ పరమార్థం తెలిసిన వాళ్ళు ఎవరు దుఃఖించరు. ఇటు చూడు అని చెప్పి ఆ తిరగలి పైకెత్తి చూపించాట. పైకెత్తి చూపిస్తే తిరగలి అంచునేమంతా పిండి అయిపోయింది. ఆ తిరగలి మధ్యలో ఉండే కట్టు కొయ్యి ఉంది కదా, ఆ కొయ్య చుట్టూ మాత్రం జొన్నలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయట. ఇది చూసావా, ఎప్పుడూ కూడా ప్రపంచంలో పడిపోయేదంతా పిండి నాశనం అయిపోతుంది. ఈ తిరగల అంచులకు వచ్చి క్రింద పడిపోవటం అంటే ప్రపంచంలో పడిపోవటం. అలా కాకుండా కట్టుకొయ్యి అనే భగవంతుడినో లేకపోతే జ్ఞానాన్నో ఆశ్రయించినటువంటి జీవులు ఈ విధంగా చెక్కు చెదరకుండా ఉంటారు.
ఇదే దీని పరమార్థం అని చెప్పాడు. కనుక నాయన పైన చూసేదంతా కూడా వాస్తవం కాదు. అనంతమైన కాల ప్రవాహంలో జీవితాలు గడ్డి పరకల్లాంటివి. కానీ కాలాన్ని కూడా నడిపించే ఆ పరబ్రహ్మం ఉంది చూడు, అది చాలా శాశ్వతమైంది. నువ్వు చాలా మంచి మార్గంలో ఉన్నావు. అందువలన ఈ జనన మరణాలతో సంబంధం లేనటువంటి జ్ఞాన మార్గాన్ని తెలుసుకోవాలనే తపంలో నువ్వు ఉన్నావు గనక నీకు తప్పకుండా తొందరలోనే మంచి గురువు లభిస్తాడు. ఈ తత్వరహస్యాలన్నీ నీకు అర్థమవుతాయి నాయన అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇంకా గురుధ్యాస పెరిగిపోయింది కబీర్ దాస్కి. ఇంకా ఎప్పుడు నా గురువు వస్తాడు, ఎవరు నా గురువు అవుతాడు తెలుసుకోవాలి. ఈ అన్వేషణలో ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోయినాయి. వేదన తీరట్లేదు, అన్నం సహించట్లేదు, ఇతని కోసం తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇట్లా కాలం తన పని తాను చేసుకుంటూనే పోయింది. ఒక ప్రాతకాలంలో గంగానది మెట్ల మీద కూర్చొని ధ్యానమగ్నుడయ్యాడు. తెలియకుండానే ఆ గంగానదిని తరంగాలను అలా చూస్తూనే అట్లా ధ్యానంలోకి వెళ్ళిపోయి ఎంతసేపు ఉన్నాడో ఆయనకి తెలియదు. ఆ ధ్యాన స్థితిలో ఉండగా శరీరం అంతా బాహ్యస్మృతి కోల్పోయింది. ఇంద్రియాలన్నీ కూడా లయమైపోయి ఉన్నాయి. మనస్సు కూడా లయించిపోయింది. అటువంటి పరిస్థితులు ఒక వివస స్థితి అతని శరీరం అంతా ఆక్రమించి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో అతను తెలియకుండానే అతని శరీరం మెట్ల మీద పడిపోయింది. ఆ సమయంలో నిజంగానే ఆయన చేసిన పుణ్యమేమో, ఇన్ని సంవత్సరాలు ఒక తపన, బాల్యం నుంచి కూడా జ్ఞానం తెలుసుకోవాలి, సద్గురువు లభించాలి, ఆ సద్గురువు ఉపాసనలు, ఆ సద్గురువు సేవలో తాను సరైన మార్గాన్ని నిర్ణయం చేసుకోవాలి. ఆ మార్గంలోనే తనకు ఆత్మశాంతి కలుగుతుంది, తన ఆవేదనకి పరిష్కారం లభిస్తుంది. అందువలన అటువంటి మార్గం నాకు ఎప్పుడు లభిస్తుందని ఇక నిజమైన వేదన పడ్డాడు గనుకనే నిజంగా ఆ వేదనకు పూర్తిగా ఒక పరిష్కారం లభించినట్టుగా, అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు అతని జిజ్ఞాసకి, లేకపోతే అతని తెలుసుకోవాలనే ఒక తపనికి సరైనటువంటి ఒక మార్గం లభించినట్టుగా నిజంగానే శ్రీ రామానందుల వారు స్నానం చేయటానికి అడుగుపెట్టారు. మెట్ల మీద నడుస్తుండగా చీకటి కదా, ఆ చీకట్లో కనిపించలేదు. ఈ శరీరం ఏం పడిపోయి ఉంది, కబీర్ శరీరము. ఆయన రామనామం చేసుకుంటూ రామానందుల వారు మెట్లు దిగుతూ ఉన్నారు. ఆయన పాదాలకు మెత్తగా తగిలింది. ఈయన పాదం ఆ శరీరం మీద పడింది. వెంటనే కాలు వెనక్కి తీసుకొని హే రామ్, ఏదో పొరపాటు జరిగిపోయింది అని అనుకున్నాడు ఆయన. వెంటనే ఇక బాధపడుతూ ఉన్నాడు, అయ్యయ్యో ఎందుకు ఇలా నా చేత ఈ పాప పని చేయిస్తావా తండ్రి, ఒక శరీరాన్ని నేను తన్నానా, నాకు చీకట్లో కనిపించలేదని ఆయన అంత సౌమ్యుడు ఆ గురువు చూడండి. అసలు ఆయన బాధపడుతుంటే అప్పుడు ఇక ఈ పవిత్రమైన స్పర్శతో బాహ్యస్మృతిలోకి వచ్చాడు కబీర్ దాస్. రామానందుల వారి స్పర్శతో బాహ్యస్మృతిలోకి వచ్చి ఇంకా 2 కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. నా గురువు దొరికాడు, ఇంక నేను వదిలిపెట్టిన, నా పూర్వ జన్మ సుకృతం ఇప్పటికీ పండింది, ఇన్నేళ్ళు నా సమస్యకి ఒక పరిష్కారం లభించింది. స్వామి నన్ను మీరు స్వీకరించండి, నన్ను వదిలిపెట్టొద్దు. మీరు ఇప్పుడు హే రామ్ అన్నారే, ఆ రామమంత్రమే నాకు ఉపదేశించారు, మీరు నాకు గురువు అయిపోయారు కనుక ఇక మీ పాదాలు నేను విడిచిపెట్టనని 2 పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడు. శిష్యుడి తపన అర్థమైపోయింది, ఎంతగా ఇతను బాధపడుతున్నాడో జ్ఞాన మార్గం కోసమని. కనుక ఇక ఆ వేదన గుర్తించి, సరే నాయన తప్పకుండా నీకు కావలసినటువంటి మార్గాన్ని నేను ఉపదేశిస్తాను, నాతో రా అని చెప్పి గురు శిష్యులు ఇద్దరు కూడా స్నానం చేశారు. ఇంకా ఆయన వెంట పెట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. అది గురువు లక్షణం అంటే. నీ కులం ఏంటని అడగలేదు ఆయన, నీ మతం ఏంటని అడగలేదు, మరి నువ్వు పేదవాడివా ధనవంతుడివా అని అడగలేదు, లేదు నువ్వు నాకేమి ఇవ్వగలవు గురుదక్షిణ అని అడగలేదు. నిజమైన గురువు ఆ శిష్యుల్లోని నిజమైన జ్ఞానేచ్ఛను చూస్తాడు తప్ప మిగిలిన ఏమి చూడు. అది గురువు లక్షణం. అట్లాంటి కబీర్ అదృష్టం అన్నట్టుగా ఒక మంచి గురువు ఇన్నాళ్ళకి దొరికాడు. చాలా గొప్పవాడు రామానందుల వారు. ఇంకా తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. కొద్ది రోజుల్లోనే సమర్థుడైన ఆ గురువు దగ్గర కబీర్ దాసు ఎన్నో నేర్చుకున్నాడు, ఎన్ని శాస్త్రాలు ఎన్నో అధ్యయనం చేశాడు, ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాడు, గొప్ప జ్ఞానిగా మారాడు. నిజంగానే జ్ఞానసూర్యుడి ప్రకాశంలో అజ్ఞాన తిమిరాలు అంతరించినట్లుగా అతనిలో పూర్తిగా ప్రాపంచిక వాసనలన్నీ అణిగిపోయినాయి. ఇప్పటికి ఏ దృష్టి లేదు, అప్పుడే తక్కువ ఉన్నాయి.
ఇప్పుడు ఇంకా కూడా పూర్తిగా తొలగిపోయాయి. ఇంకా వివాహం వద్దనుకున్నాడు. అయితే తానొకటి తెలిస్తే విధి మరొకటి తలుస్తుందన్నట్టుగా అనుకోకుండా తండ్రి మరణించాడు. తండ్రి మరణించటంతో కుటుంబం వీధిని పడే పరిస్థితి వచ్చింది. అసలే పేద కుటుంబం. ఆ తండ్రి నేతనేసి ఆ బట్టలు అమ్ముకుంటేనే దాంతో వచ్చిన దాంతో వాళ్ళ కుటుంబం గడుస్తూ ఉండేది. అట్లాంటిది ఈరోజు ఆ తండ్రి పోషించే తండ్రి లేకపోయేసరికి కుటుంబ పోషణ భారం అంతా కూడా కొడుకు ఎదిగినటువంటి కొడుకు మీద పడింది. ఇప్పుడు తల్లి కన్నీళ్లతో చెప్పింది, నాయన ఇప్పుడు ఇది పరిస్థితి, రెక్కాడితే డొక్కాడినటువంటి మనకి నువ్వే దిక్కు, కనుక ఇన్నాళ్ళు నానున్నాడు గనక మనకి తెలియకుండా గడిచిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ వయసులో నాకు కష్టం కలిగించకుండా ఈ కుటుంబ బాధ్యతను నువ్వు స్వీకరించు నాయన. ఆ నేత పనే మనకు అన్నం పెట్టేది, లేకుంటే పస్తులే అని చెప్పి బాధపడింది ఆవిడ. అప్పుడు ఈయన నేత పని నేర్చుకోవటం ప్రారంభించాడు. మనసు మాత్రం రాముడి మీదే లగ్నమైపోయింది. ఆ గురు ఉపదేశమే మనసులో మెదులుతూ ఉంది. పనిచేస్తున్న సమయంలో కూడా దైవధ్యానం చేస్తూ ఆ పారవస్యంలో అలాగే అసలు ఏ పని చేస్తున్నానో అది మర్చిపోయేవాడు, అట్లా ఉండిపోయేవాడు. కనుక మోసే కుటుంబ బాధ్యతల వల్ల అడపాదడప ఈయన రామధ్యానం వల్ల ఉపవాసాలు ఎక్కువైపోయినాయి అన్నమాట. ఎందుకంటే చేయాల్సిన పని చేయకుండా వేరే పని చేస్తే మరి కుటుంబం ఎట్లా గడుస్తుంది? కుటుంబం అంటే పోషణ కావాలి, దానికి ఆహార సంపాదన కావాలి, సంపాదన మూలమైన వృత్తిని పోషించుకోవాలి. ఆ వృత్తిని నిర్లక్ష్యం చేస్తే మరి కుటుంబం ఇట్లాగే అవుతుంది కదా. అట్లా తల్లి ఒకవైపు చెప్తానే ఉన్నా అసలు ఏమి అతని వైఖరిలో మార్పే రావట్లేదు. ఒకసారి ఓ పండగ సందర్భంగా తల్లి పోట్లాడేసరికి కబీరు అందమైన వస్త్రాన్ని నేసాడు. ఆ రోజు దాన్ని అమ్మటానికి సంతకెళ్ళి కూర్చున్నాడు. అమ్మితే డబ్బులు వస్తే పండుగ బాగా చేసుకుందాం బిడ్డ, వెళ్ళి రమ్మని చెప్పింది. కొంచెం సేపట్లో ఒక బ్రాహ్మణుడు వచ్చి, కబీరు, నా కుమార్తె పెళ్లి నిశ్చయమైంది, ఇంకా 2 రోజులే గడువు ఉంది, నేను చాలా పేదవాడిని, రూపాయి కూడా లేనివాడిని నేను, అందువల్ల నా బట్టలు కొందామంటే డబ్బులు లేవు కబీరు, నువ్వు దయదలిస్తే నా కుమార్తెకి అంత బట్ట దానం చేస్తావా అని చెప్పి అడుగుతాడు నేసిన వస్త్రాన్ని. కదిలిపోయి పాపం కబీరు అందులో సగం వస్త్రాన్ని దానం చేసేసాడు. సరే అంతా రామార్పణమని చేతులు దులుపుకున్నాడు. ఇంతలో మరో ముస్లిం వ్యక్తి వచ్చాడు. కబీర్, మా అమ్మకు కట్టుకొని వస్త్రం లేదు, నేను కొనగలిగిన శక్తి లేని వాడిని, కొంచెం వస్త్రం ఇచ్చి ఆదుకోవా అనేసరికి ఆ మిగిలిన వస్త్రం అంతా ఆయన చేతిలో పెట్టేసి, అమ్మయ్య నా బాధ్యత తీరిపోయింది, హాయిగా రామనామం చేసుకుంటాననుకొని రామనామం చేసుకుంటూ కూర్చున్నాడు. ఇకంతే. ఇంకా దానం పుచ్చుకున్న బ్రాహ్మణుడు తిన్నగా కబీర్ ఇంటికి వెళ్ళి, పుచ్చుకున్నవాడు పుచ్చుకొని వెళ్ళాలి కదా ఇంటికి, కానీ వీళ్ళింటికి వెళ్ళి కబీర్ తల్లికి ఉన్నాయి లేని చిలవలు పలవలు అన్నీ చేసి చెప్పేశాడు. ఈయన్ని కొడుకు ఏ ముద్రిస్తాడని నువ్వు ఆయనకి బట్టలు ఇచ్చి పంపించావు అమ్మమని, మొత్తం దాన ధర్మాలు చేసేస్తున్నాడు నీ కొడుకు అని చెప్పి తల్లికి చెప్పాడు. అప్పుడు కడుపు మండిపోయింది తల్లికి. ఎందుకంటే పాపం అప్పటికే 2 రోజులైంది భోజనం తినక, ఆకలితో కడుపు నకనకలాడిపోతూ ఉంది. ఏదో నేసాళ్ళు బుద్ధి కుదిరి అంటే అది అమ్ముకొస్తే భోజనం వండుకొని తినొచ్చు కదా అని ఆ తల్లి ఆశతో ఎదురు చూస్తూ ఉంటే ఈ పని చేశారనేసరికి తట్టుకోలేకపోయింది పాపం. ఆకలి బాధ ఒకవైపు, పేదరికం బాధ మరొక వైపు. వెంటనే కర్ర తీసుకొని సంతకెళ్ళింది ఆమె. వెళ్ళి ఇక కొడుకుని కర్రతో బాధేసింది. తీరా చూస్తే అక్కడ ఏం లేదు, వస్త్రం లేదు, ఏం లేదు, రామభజన చేస్తూ కూర్చున్నాడు ఈ కొడుకు. ఇంకా కర్రతో బాధింది. ఆశ్చర్యం ఏంటంటే ఆ దెబ్బలు కబీర్ దాస్కు తగలటం లేదట. ఎవరైతే పితూరులు చేశాడో ఆ బ్రాహ్మడు ఒంటి మీద వాతలు పడుతూ ఉన్నాయంట. అంటే అది చూసారా. అప్పుడు ఆయన తట్టుకోలేక గగ్గోలు పెట్టాడు. గగ్గోలు పెడుతూ అట్లా ఆశ్చర్యంగా ఆమె చూస్తూ ఉంది. ఇదేంటి నా కొడుకుని కొడితే ఈయనెందుకు ఏడుస్తున్నాడని చెప్పి ఆవిడ ఆశ్చర్యంగా చూస్తుంటే ఆ బ్రాహ్మణి స్థానంలో రామచంద్రమూర్తి ఆమెకు దర్శనమిచ్చాడట. అది చూసి ఇక పులకరించిపోయింది ఆ తల్లి. ఇంకా ఆ తెలియకుండా పాదాల మీద పడిపోయి ఎవరికి కనపడలేదు, ఆమెవరికే కనపడింది. కాళ్ళ మీద పడి, నేను ఏ పూజలు చేయలేదు నీ కోసం, కనీసం ఒక్కరోజు కూడా రామాని నీ పేరు కూడా తలచలేదు కదా, అటువంటి ఒక అభాగ్యురాల్ని, ఒక నిర్భాగ్యురాల్ని నేను, అటువంటి నాకు కనిపించావా తండ్రి, నా కొడుకు పుణ్యవశం వల్ల ఇట్లాంటి బిడ్డను నేను పొందినందువల్ల కదా నీ దర్శనమైంది రామ అని చెప్పి ఏడుస్తూ ఆ తల్లి కాళ్ళ మీద పడిపోయింది. ఆ విధంగా రామ దర్శనమైంది. రాముడు మాయమైపోయాడు. ఆ తర్వాత ఇంక ఈ తల్లి ఇంక కొడుకు మీద ఆంక్షలన్నీ తెలిగిపోయినాయి. అట్లాంటి పరిస్థితుల్లో కొడుకు పెళ్లి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి లోయి అని చెప్పి ఒక అందమైన చాలా అందగత్తి అయిన అమ్మాయిని
ముస్లిం కుటుంబం నుంచి తీసుకొచ్చి కబీర్ దాస్కి వివాహం చేసింది. ఆమె కూడా చాలా అనుకూలమైన ఇల్లాలు, చాలా మంచి అమ్మాయిలోయి, మంచి భక్తి, భర్త అంటే ఎంతో గౌరవం, ప్రేమ. భర్త పేదరికాన్ని చిన్నతనం చేయలేదు, ఆమె చిన్న చూపు చూడలేదు. భర్తను ప్రతి క్షణం కూడా భర్తని గౌరవంతోనే చూస్తూ వచ్చింది. ఆయన ఎటువంటి భజన చేసుకుంటున్నా ఆమె ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు. ఈ విధంగా జరుగుతూ ఉంది. దాంతో ఈమె వచ్చిన దగ్గర నుంచి ఇతని సంసారం ఎలా ఉంది అని ఒక్క మాటలో చెప్పాలంటే 3 భజనలు 6 సత్సంగాలతో సాగుతూ ఉంది. అట్లా సాగుతూ ఉంది. భక్తులు, జ్ఞానులు, ఇంకేమిటి ఇక ఎందుకు వాళ్ళని సేవించడం ఎక్కువైపోతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా మనకి చరిత్రలో ఇటువంటి మహనీయులు ఎప్పుడూ పేదరికంలోనే ఉన్నారు. ఎందుకని వాళ్ళు ఎప్పుడు ఎందుకంటే వాళ్ళు ధనాన్ని ఆశించరు గనుక వాళ్ళు ఎప్పుడూ పేదవారుగానే ఉంటారు. కానీ అమూల్యమైన ఏ వెలకట్టలేనటువంటి అద్భుతమైన జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక సంపద వారి సొత్తు గనక వారికి ఈ ధనంతో పని ఏముంది? ఆ ధనం ఎదురిచ్చి పోయి ఆ జ్ఞానాన్ని కావాలనుకునేటువంటి వాళ్ళు ఎంతైనా వాళ్ళ పాదాల ముందు కుప్పగా పోసేటువంటి వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి ధనంతో పని లేనటువంటి పరిస్థితే ఉండేది. అయితే ఈ వెలలేని జ్ఞాన సంపద ముందు భౌతిక సుఖాలు ఏమి పరిగణలోకి రావు గనక నిత్యం వాళ్ళు ఆనందంగానే జీవిస్తున్నారు. ఒకరోజు వాళ్ళు భోజనం చేయొచ్చు, ఇంకో రోజు చేయలేకపోవచ్చు. అందుకనే భజగోవిందులో మనం చెప్పుకున్నాం కదా, సర్వ పరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ. స్వామి శంకరాచార్య చెప్పారు కదా. అందువలన ఎవరైతే ఈ సమస్త భోగాల్ని త్యాగం చేస్తాడో వాడికి ఆనందంగా ఏముంటుంది? కస్య సుఖం న కరోతి విరాగ. ఇటువంటి వైరాగ్యవంతుడికి ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అలాగే వీళ్ళ జీవితం కూడా అట్లాగే గడిచిపోతూ ఉంది. వస్తువు లేకపోతే మనిషి వీటి మీద పెంచుకునే మమకారాన్ని బట్టే మన సుఖ దుఃఖాలన్నీ ఆధారపడి ఉంటాయి. ఇంద్రియాలు చేసే గల్లంతును అర్థం చేసుకోగలిగితే వాటిని అదుపులో పెట్టుకోవచ్చు, లేకపోతే అది కల్లోల తరంగమే అవుతుంది. ఉపనిషత్తులో కూడా ఒక చిన్న కథ ఉంది. ఇదే గతంలో కూడా చెప్పుకున్నాం ఇదే కథని. మన ఇంట్లో మనం ప్రేమించే స్థాయిని బట్టే మన దుఃఖం ఉంటూ ఉంటుంది. మన మమకారాన్ని బట్టి, మనం పెంచుకున్న పాశాన్ని బట్టే అవి కొనసాగుతూ ఉంటుంది. మనం ఎంతగా మన బిడ్డల్ని ప్రేమిస్తామో, తల్లిదండ్రులను ప్రేమిస్తామో, వారు దూరమైతే ఎంత స్థాయిలో దుఃఖాన్ని అనుభవిస్తుంటాము. వారితో పాటు మన ఇంట్లో ఉండే మిగిలినటువంటి జంతువుల్ని, వాటితో మనకు మమకారం ఉండదు, వాటి మీద వాటితో బంధం పెంచుకోగనక, అంటే ఇంటిమసీ ఉండదు గనక, అటాచ్మెంట్స్ అనేవి ఉండవు కనుక అవి చనిపోయినా మన కళ్ళ ముందు మనం ఏ విధంగా కూడా బాధపడము. అటువంటిదే ఇవి కూడా, ఈ బంధాలన్నీ కూడా ద్వేపదే బంధమోక్షస్య మమేతి మమేతి బధ్యతే జంతుర్నమేతి విముచ్యతే అని చెప్పుకున్నాము. కనుక 2 పదాలు, నాది నాది కాదు. నాది అనుకుంటే మొత్తం నీదే, నీకు వచ్చి పడుతూ ఉంటుంది. నాది కాదు అనుకుంటే ఏది నీది కాదు. ఆ నాది కాదు అనే దాంట్లో మోక్షం ఉంది, నాది అనుకునే దాంట్లోనేమో సంసారం ఉంది, బంధం ఉంది. అందువలన రామనామంలో ధ్యానంలో పడి కుటుంబ అవసరాలు మర్చిపోయాడు. అంత అందమైన భార్య అయినప్పటికీ అది ఎంతవరకు అవసరమో అంతే ఉన్నాడు తప్ప, అయినా ఈ రామనామాన్ని లేకపోతే ఇతని ధ్యానాన్ని, ఇతని జ్ఞాన మార్గాన్ని, అంత అందం కూడా ఏమి మోహపరవశుని కానివ్వలేదు. ఇతనికి ఉండేటువంటి మార్గం అట్లా ఉంది. అట్లా ఒకసారి అందుకనే సాదాసీదాగా బ్రతుకుతున్నటువంటి కబీర్ దాస్ ఇంటికి ఒక సాధు పురుషులు వస్తారు, అతిథులుగా వస్తారు. వాళ్ళ రాకతో ఇంకా ఆనందం పొంగిపోయాడు ఈయన, మామూలు కాదు. ఎందుకంటే పాపం చిన్నప్పటి నుంచి కూడా ఈ వివక్షకు గురవుతూ ఎంతో వేదనతో చివరికి అతి కష్టం మీద రామానందుల వారి దయతో ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి కబీరు ఇన్నాళ్ళకి అంతమంది మహనీయులు, అందులో జ్ఞానపురుషులు వాళ్ళంతా కూడా సామాన్యులు కారు. అటువంటి వాళ్ళంతా తన ఇంటికి వచ్చేసరికి ఆనందంతో పొంగిపోయాడు. ఎదురెళ్ళి స్వాగతం చెప్పాడు. అందరికీ అర్ఘ్యపాద్య ఇవన్నీ కూడా అర్ఘ్యపాద్యాలన్నీ ఇచ్చిన తర్వాత ఇక సత్సంగం మొదలైపోయింది. ఆ సత్సంగంలో వారి అనుభవాలన్నీ వారు చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా వారి మధ్య కూర్చొని ఉన్నాడు. వారికేం భోజన సమయం అవుతూ ఉంది. కబీర్ లోపల కేక పెట్టాడు, అక్కడ కూర్చొని, లోయి వచ్చిన అతిథులందరికీ భోజనం ఏర్పాట్లు చెయ్యి, నువ్వు చక్కటి విందు ఏర్పాటు చేయాల్సిమా, ఏ లోటు రాకూడదని చెప్పి భారీ కేక పెట్టాడు. అయితే ఇక భజనలో మునిగిపోయాడు మళ్ళీ. ఇది సాధారణంగా ప్రతి కుటుంబాల్లో కూడా జరుగుతూనే ఉంటుంది, సర్వసాధారణమైనటువంటి విషయం ఇది. అట్లా ఆ రోజుల్లో అలా కాదు, చక్కగా భార్యలే భర్తలే వంట చేసి పెట్టేవాళ్ళు వచ్చిన అతిథులకి, ఆ ఇంటి యజమానురాలు.
పాపం ఈమెకి వంట చేయాలని ఉంది, వెళ్ళి చూసింది. అన్ని కుండలు ఉన్నాయి వంటింట్లో, ప్రతి కుండ ఖాళీగానే ఉంది. బియ్యం కుండ ఖాళీ, పప్పు కుండ ఖాళీ, నూనె లేదు, చింతపండు లేదు, ఏమీ లేవు. సరుకులు మొత్తం నిండుకొని ఉన్నాయి. అవి చెప్దామని చెప్పి గుమ్మం దాకా వెళ్ళింది. ఆయన ఈ ప్రపంచంలో ఉంటేగా వాళ్ళతో కలిసి మునిగిపోయి ఉన్నాడు, పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. భగవన్నామంలో తడిసి గొంతు వరకు మునిగి ఉన్నాడు. ఆ పరిస్థితులు ఆయన కదిలించడం అంటే అస్సలు సాధ్యం కాదు. ఏం చేయాలి? ఒకవేళ చెప్పినా ఆయన చేసేది ఏముంది? వెళ్ళి తీసుకురాలేడు కదా. ఈ విధమైన ఆలోచనలతో పాపం లోయి ఒక నిర్ణయం తీసుకుంది. తల్లినిండా ముసుగేసుకొని, అందులో వర్షం కురుస్తూ ఉంది. ఆ రాత్రి భయంకరంగా వర్షం, చీకటి. ఓ ప్రక్క ఈయనేమో సాధు సమాగం, సాధు సజ్జన ఈ సాంగత్యంలో మునిగిపోయి ఉన్నాడు భర్త. దుకాణం దగ్గరికి తనే వెళ్ళింది ఒక తట్ట తీసుకొని. వెళ్ళినప్పుడు ఆయన ఇక తలుపు మూసేసి ఇంటికి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నాడు ఆ సేటు. సరే, ముసుగు కప్పుకొని వచ్చినటువంటి ఆమెను చూసేసరికి ఎవరు ముందు అర్థం కాల. ఎవరు అన్నాడు. అప్పుడు ఆమె ముసుగు తొలగించింది. ఒక్క క్షణం మెరుపు కాంతి ఆమె ముఖం మీద పడింది. చందమామని ఎకసెక్కం చేసే అద్భుతమైన సౌందర్య రాశి లోయి. కమలాల్లాంటి కళ్ళు తళుక్కును మెరిశాయి. ఆమె ఒంటి రంగు బంగారంతో పోటీ పడుతూ ఉంది. అద్భుతమైన ఆ సౌందర్య రాశిని ఒక్క క్షణం అలా చూసి విభ్రమానికి లోనైపోయాడు ఆ తులసి సేటు. ఎంత సౌందర్యవత ఈ లోయి అనుకున్నాడు. అంటే ఆమె ఎప్పుడు పాపం బయటకు వచ్చింది కాదు, వచ్చినా కూడా ముసుగు ధరించి ఉంటారు వాళ్ళు, ఆ సనాతన సాంప్రదాయాలు అవన్నీ కూడా. అప్పుడు ఇక ఆమె వచ్చి, నేను లోయిని, కబీర్ దాస్ భార్యని, సేటు, మా ఇంటికి భక్తులు వచ్చారు, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి, దయచేసి మీరు అప్పుగా కొన్ని సరుకులు ఇస్తే నేను నా భర్తతో తొందరలోనే మీకు తీరుస్తాడు, దయచేసి ఇవ్వండి అని చెప్పి అడిగింది. ఆమె పరిస్థితి అతను జాలి కలిగించకపోగా ఇంకా రెచ్చగొట్టినట్టయింది. ఆమె పేదరికాన్ని అతను అవకాశంగా ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఎన్ని సరుకులు కావాల్సి వచ్చినా నువ్వు ఊరికే తీసుకువెళ్ళొచ్చు లోయి, నీకు అభ్యంతరం ఏముంటుంది? నీలాంటి అందగత్తె ఇలా అడగటమే నా అదృష్టం, ఇష్టం వచ్చినంత సరుకు తీసుకెళ్ళు, కాకపోతే ఒక్క రాత్రి మాత్రం నువ్వు నాకు నీ అందాన్ని సొంతం చేయాల్సి ఉంటుంది అని షరతు పెట్టాడు. పాపం ఆ పరిస్థితులు అంతా ఇక అదంతా నీ ఇష్టం, మళ్ళీ నేనేం బలవంతం చేయటల్లా, ఇదొక బ్లాక్మెయిలింగ్ అనమాట. నేనేం బలవంతం చేయట్లేదు, నీ ఇష్టం, నువ్వే నిర్ణయం తీసుకున్నా నీదే అని చెప్పి కూర్చున్నాడు తాపీగా. నిజానికి అప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారిగా ఆలోచించండి. ఎంత నెత్తిన 1000 పిడుగులు పడ్డట్టు కంపించిపోయింది పాపం ఆమె శరీరం కూడా. మాట రాలేదు. ఎందుకంటే అంత పవిత్రమూర్తి కబీర్ భార్య ఆమె. ఆ భర్త సాన్నిధ్యంలో, సాహచర్యంలో అటువంటి భావ సంస్కారం కలిగిన ఉత్తమురాలు. ఇటువంటి పాపపు ఆలోచనలు ఆమె తట్టుకోగలదా? భర్తకు ద్రోహం చేసే ఆలోచన పొరపాటునే ఆమె మనసులోకి వస్తుందా? అందువల్లనే ఆమె ఎంత బాధపడిపోయింది. కానీ ఈ సమయంలోనేమో అంతమంది మహాసాధువులంతా తన ఇంటికి వచ్చారు. వారికి భోజనం పెట్టకుండా ఒట్టి చేతులతో పంపిస్తే ఏమైపోతుంది? వాళ్ళ ఖాళీ కడుపులతో వెళితే ఆ పాపం చుట్టుకోదా? తన భర్త ఎంత దుఃఖిస్తాడు? అందువలన ఈ పరిస్థితుల్లో నేను ఏ విధమైన నిర్ణయం చేసుకోవాలి? పాపం చేసి పుణ్యమూర్తుల కడుపు నింపాలా, లేదు ఆ పుణ్యాత్ములకు భోజనం పెట్టకుండా నా శీలాన్ని నేను రక్షించుకోవాలా? కనుక ఓ రామ, నువ్వే నాకు మార్గం చూపించాలి. ఈ పరిస్థితుల్లో నేనే నిర్ణయం చేయలేకపోతున్నానని పాపం ఆలోచనలో పడిపోయింది. అతనేమో తొందర పెడుతున్నాడు అవకాశంగా తీసుకొని. చెప్పు, తొందరగా నేను ఇంటికి వెళ్ళిపోవాలి, వర్షం కురుస్తూ ఉంది, త్వరగా చెప్పు అని. అప్పుడు ఇక చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆమె అనుకుందట, మలమూత్ర విసర్జితమైనటువంటి ఈ శరీరం పాపభూయిష్టమైంది, పైగా ఏదో ఒక క్షణం దీనికి మృత్యువు తప్పనిసరి కదా. అటువంటి అల్పమైన శరీరంతో ఒక అనల్పమైన కార్యాన్ని సాధించడానికి అవకాశం వచ్చినప్పుడు నేనెందుకు వెనక్కిపోవాలి? నా మానసికంగా నేనేమి అపవిత్రను కానీ నేను కోరుకోలేదే. ఒక మహానుభావుల్ని సేవించటానికి ఈ శరీరం దాన్ని పడంగా పెట్టమని అడిగినప్పుడు దీనికోసం నేనెందుకు ఆలోచన చేయటం అనుకొని ఈ శరీరాన్ని బలిగా ఇచ్చి ఆ సాధు పురుషులకు ఆహారాన్ని సమకూరుస్తాను అని ఈ నిర్ణయం తీసుకుంది. తీసుకోగానే తన అంగీకారాన్ని సేటుకి చెప్పింది. సరే సేటు, తప్పకుండా నేను వస్తాను, అయితే నేను ఇప్పుడే రాలేను, ఎందుకంటే శరీరం మలినమైపోయినాక ఆ భాగవతోత్తములకి ఈ శరీరంతో నేను వంట చేసి నేను భోజనం పెట్టలేను,
నువ్వు ముందు గనక సరుకులు ఇప్పిస్తే నేను వెళ్ళి వాళ్ళకు వండి ఆ తర్వాత ప్రొద్దుపోయాక నేను నీ దగ్గరికి వస్తానని చెప్పి భగవంతుడి మీద ప్రమాణం చేసి అక్కడి నుంచి వెళ్ళటానికి బయలుదేరింది. వెంటనే ఈ సేటు కూడా సరుకులన్నీ ఎన్నెన్ని కావాలో మొత్తం ఒక గోతాంలో వేసి ఆమెకి ఇచ్చాడు. ఇక్కడ తులసీదాస్ కూడా నమ్మాడు ఆమెని నిజంగానే. ఎందుకంటే కొంతమంది పురుషులు ఉన్నారు, వాళ్ళు నమ్మరు. నమ్మకుండా అవకాశం వచ్చిన కదా అని స్త్రీని ఎన్ని విధాల దుర్మార్గమైన ఆలోచనలతో వాళ్ళ పాడు బుద్ధితో ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారో వాళ్ళంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంస్కారం అనేది ఎంత అవసరమో, తల్లిని చెల్లిని గౌరవించేటువంటి ఒక పురుషుడు మరి సాటి తోటి సమాజంలో నీతో పాటు జీవిస్తున్నటువంటి ఆ స్త్రీని కూడా ఎంతో గౌరవించాలి. ఒక బాధ్యతగా ఆమె పట్ల, ఒక అబలైనటువంటి స్త్రీ పట్ల అన్యాయంగా ప్రవర్తించడం అనేది ఇది న్యాయమైన అని చెప్పి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇక్కడ కూడా తులసీరాము ఏ కళ్ళనున్నాడో కానీ కొంచెం ఆలోచించాడు. ముందు ఆమె ఇబ్బందుల్లో ఉంది, సరే ఆమె చెప్పినట్టు మాట తప్పకుండా వస్తానంది కదా, ఒకవేళ రాలేదనుకో పోనీలే మహనీయులకి నేను కూడా కొంత వృతాభక్తిగా సేవ చేసిన వాడిని అవుతానని అనుకోవటంలోనే అతని సంస్కారం కూడా ఇక్కడ కనపడుతూ ఉంది. వెంటనే ఎంత కావాలో ఎంత సరుకులు కావాలో అన్నీ కూడా నింపి ఇచ్చేశాడు. అప్పుడు ఈమె తీసుకెళ్ళింది, ఇంటికి తీసుకెళ్ళి ఆ రాత్రిపూట కష్టపడి వంట చేసి అందరికి కూడా కొసరి ఈయన కబీర్దాస్ ఆనందానికి హద్దే లేదు. ఇంతమంది మహాభక్తులకి జ్ఞానులకి తను భోజనం పెడుతున్నాడు కదా, అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్లో ఏమీ లేవు, సరుకులే లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో తన భార్య ఎక్కడ తీసుకొచ్చింది, ఎట్లా వచ్చిందనే ఆలోచన కూడా లేదు. అంత అమాయకంగా ఉంటారు ఈ భక్తులు జ్ఞానులు అనుకున్న వాళ్ళంతా కూడా. అంటే సంసారం ఏంటో వాళ్ళకి పట్టదనమాట. అందరూ తృప్తిగా భోజనం చేశారు, అందరూ పడుకోవటానికి ఏర్పాట్లు చేశాడు. అయిన తర్వాత చివరికి భార్యాభర్తలు ఇద్దరు కూడా భోజనం చేద్దామని చెప్పి తిరిగి వంటింట్లోకి వచ్చారు. అక్కడికి వంటింట్లోకి వచ్చాక తర్వాత ఆమె భోజనం భర్తకు వడ్డించింది. సరే ఆయన తినబోతూ లోయి నువ్వెందుకు తింటలేదని చెప్పి అడిగాడు. అంటే ఆమె సమాధానం చెప్పలేక తల ఉంచుకొని కూర్చుంది. అనేసరికి మళ్ళీ రెట్టించి అడిగాడు, లోయి ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా, ఇంతమంది జ్ఞానులకి ఇంతమంది భక్తులకి మనం ఆహారాన్ని సమకూర్చి పెట్టాము, ఎంత అద్భుతంగా ఉందో నీ వంట కూడా, అందరూ ఎంత మెచ్చుకున్నారో తెలుసా, నా కడుపు నిండిపోయింది. ఇంత ఆనందాన్ని నా జీవితంలో నేను ఎప్పుడూ పొందలేదు లోయి, దీనికి కారణం నీ వంటే కదా, ఎంత బాగా చేశావు. కానీ నువ్వెందుకు అలా ఉన్నావు, అలా చిన్నపోయిన మొహంతో ఉన్నావెందుకు, అలా చూడటానికి విషాదంగా కనిపిస్తున్నావు ఎందుకు, నువ్వెందుకు భోజనం చేయట్లేదు, నీ ఒంట్లో బాగలేదా లోయి అని పదే పదే తరిచి అడిగాడు కబీర్దాసు. బోరు నేర్చింది కాళ్ళ మీద పడి. అప్పుడంటాడు ఆ పిచ్చి కబీరు, ఏం లోయి ఆనందంతో కళ్ళ నీళ్ళు వస్తున్నాయా నీకు, ఎందుకు ఏడుస్తున్నావు, ఇంతమంది భోజనం పెట్టాను సంతోషం ఎక్కువైందా, ఇంత గొప్పగా ఆతిథ్యం ఇవ్వగలిగానని చెప్పని అంటాడు. అప్పుడు ఆమె ఇంకా ఎక్కువ ఏడ్చింది, భర్త పాదాలు వాటేసుకొని. అప్పుడు ఇంటిలో ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు జరిగిందంతా చెప్పింది. చూసావా, భర్తకి ఆమె అబద్ధం చెప్పలేదు, నిజాన్ని చెప్పింది, ఏమి దాచాలనుకోలేదు, ప్రతిదీ సవిస్తరంగా చెప్పింది. అది భార్య గొప్పతనం. నిజమైన భార్య లక్షణం ఏంటంటే ఈ లోయి లాంటి వాళ్ళే నిజమైన భార్య అనే పదానికి అర్హులవుతారు. భర్తకు ద్రోహం చేసేవాళ్ళు భార్యలు ఎలా అవుతారు? ఇంక చివరిసారిగా తన నమస్కారాలు స్వీకరించండి, ఇక నేను మీ కంటికి కనిపించను, ఎందుకంటే ఈ శరీరం మలినమైన తర్వాత మళ్ళీ నేను మీ భార్య స్థానంలో ఉండటానికి నాకు అర్హత లేదు, స్వామి నన్ను క్షమించండి, ఇదే చివరి నమస్కారం నాది, నన్ను ఆశీర్వదించి పంపించండి అని చెప్పి పాపం ఏడ్చింది భర్త పాదాల మీద పడి. అప్పుడు ఆ కబీర్ స్పందిస్తూ లోయి నువ్వెంత ఉత్తమురాలివో తెలుసా, కష్ట సమయంలో నువ్వు తీసుకునే నిర్ణయంలో ఏమాత్రం తప్పు లేదు, నువ్వే కాదు ఈ సమయంలో ఆదుకున్న తులసీ సేట్లో కూడా అతను కూడా ఉత్తముడే అని నేను అనుకుంటున్నాను, అతను కూడా గొప్పవాడే, నమ్మి నువ్వు మాట ఇచ్చినంత మాత్రం చేత నమ్మి నీకు అంత సరుకిచ్చాడు కదా, అందువల్ల అతనిలో కూడా ఉత్తమ సంస్కారం ఉంది అని చెప్పి అతన్ని కూడా పొగిడాడు. ఈయనెంత గొప్పవాడో చూడండి. ఆమె ఉత్తమరాలనుకుంటే భర్త ఇంకా గొప్పవాడు. ఎక్కడైనా భార్యను ఒక మాట అన్నాడు ఎవడనంటే ఊరుకోడు కదా, గొడ్డలతో నరుకుతానని వెళ్తారు కదా ఈ భర్తలంతా కోపంతో ద్వేషంగా. అలా కాకుండా
ఈ కష్ట సమయంలో ఆదుకున్నటువంటి అతను కూడా గొప్పవాడని చెప్పగలిగినటువంటి ఉత్తమ సంస్కారం కబీర్ దాస్కి ఉంది. అందుకే వాళ్ళు మహనీయులయ్యారు. కనుక లోయి, నీ మాట నువ్వు తప్పకుండా నెరవేర్చుకోవాలి. మాట ఇచ్చి ఎప్పుడూ వెనక్కిపోకూడదు. తప్పకుండా పద, నేను కూడా వస్తాను. ఈ చీకట్లో నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావు, నేను వదిలిపెట్టి వస్తాను పద. ఇటువంటి సన్నివేశం అండి ఇది. ఇట్లాంటివి జరుగుతాయి, అసలు సాధ్యమవుతుందా? జరుగుతాయి. వీళ్ళ స్వార్థం కోసం, ప్రమోషన్స్ కోసం, లేకపోతే అధికారంలో పదవుల కోసం, వీళ్ళ నీచమైన వీటికి ధనం కోసం భార్యను తార్చే దుర్మార్గంలో ఉన్నటువంటి ఒక సమాజంలో చూస్తూ ఉన్నాము. ఇటువంటి ఉత్తమ సంస్కారం కలిగిన భార్యాభర్తలు ఈ ప్రపంచానికి ఆదర్శంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది అని పాపం ఆ భార్యను తీసుకొని ఆ వానలో తడుస్తూనే గొడుగేసుకొని ఇద్దరు ఆ తులసీదాస్ సేట్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన వసారాలో కూర్చొని భార్యను లోపలికి పంపించాడు. అప్పుడే తులసీదాసు పడుకోబోతున్నాడు భోజనం చేసి. ఇంతలో తలదుడుచుకుంటా లోయి లోపలికి వచ్చింది. ఆశ్చర్యపోయాడు చూసి. లోయి, ఇదేమిటి ఇంత అర్ధరాత్రి ఒంటరిగా ఎలా వచ్చావు నువ్వు? భయమే లేదా నీకు అని చెప్పి అడిగాడు. లేదు, నా భర్తకి ఈ సంగతి అంతా చెప్పాను నేను. నాతో పాటు నిన్ను కూడా పుణ్యాత్ముడని ఆయన పొగిడారు. అందుకు ఆయనే నన్ను వెంట పెట్టుకొని వచ్చారు. కనుక ఆయన బయట కూర్చొని నన్ను లోపలికి పంపించారు అని చెప్పింది ఇక్కడ ఆమె. ఆ మాటలకు బిత్తరపోయాడు తులసీదాసు. శరీరం అంతా వణికిపోయింది. క్షణంలో పాప భీతి పట్టుకుంది. వెంటనే అయ్యో, నేను ఎంత తప్పు చేశాను, ఇటువంటి ఉత్తమరాలిన, ఇటువంటి మహనీయమూర్తిన నేను ఆశించింది, ఇంత అధమమైనటువంటి కోరికని ఒక ఉత్తముడి భార్యన నేను అవమానించింది అని చెప్పి బాధపడుతూ పాపం వచ్చి లోయి పాదాల మీద పడిపోయాడు. పాదాల మీద పడి, తల్లి నన్ను క్షమించు, నా మాతృ సమానురాలివి నువ్వు, నా మాతృదేవతవే, నా కళ్ళు తెరిపించావు, నా జీవితంలో ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాటు, స్త్రీల పట్ల ఇలా అనుచితంగా నేను ఇంకెప్పుడు ప్రవర్తించనమ్మా, నన్ను క్షమించు తల్లి అని చెప్పి ఇంకా బయట వసారాలో రామనామం జపిస్తూ కూర్చున్నాడు నిశ్చింతగా. ఆయన దగ్గరకు వచ్చాడు తులసీదాస్. కబీర్దాస్ పాదాల మీద పడిపోయి క్షమించండి అని చెప్పి ఏడ్చాడు పాపం, 2 కాళ్ళు పట్టుకొని. అప్పుడు కబీర్దాస్ అతని పైకి లేపి సముదాయించి, చూడు నాయనా, చేసిన పాపానికి పశ్చాత్తాపడుతున్నావు చూడు, దాన్ని మించినటువంటి నిష్కృతి ఇంకొకటి లేనే లేదు. అందువలన పశ్చాత్తాపాన్ని మించినటువంటి పాపరహితం ఇంకొకటి లేదు. కనుక నువ్వు ఈ పాపం నుంచి బయటపడ్డట్టే. కనుక ఈ కన్నీళ్లతో మనసులోని మాలిన్యమంతా నువ్వే కడిగేసుకున్నావు. కనుక కడిగి శుభ్రమైనటువంటి ఈ మనసులో రాముణ్ణి ప్రతిష్ఠించుకో, రామనామాన్ని స్వీకరించు. ఈ మోహం చేత ఏదైతే తప్పుదారిని నడిపిస్తున్నాయో నీ ఇంద్రియాలు, ఆ మోహపాసాల్ని ఛేదించేటువంటి ఆ భగవంతుణ్ణి మార్గమే సరైనటువంటి మార్గం అనేది తెలుసుకో అని చెప్పి, ఏ వ్యక్తికి కూడా పరస్త్రీ వ్యామోహం అనేది మంచిది కాదు నాయన. ఎందుకంటే పరనారీ పైని చురి మత్ కోయి లావో అంగ్, రావణ్ కే 10 శీస్ గయే పరనారీ కే సంగ్. ఎంత చక్కటి ప్రబోధం అంటే ఇది. పరనారీ పైని చురి మత్ కోయి లావో అంగ్, రావణ్ కే 10 శీస్ గయే పరనారీ కే సంగ్. ఈ పరస్త్రీ మీద వ్యామోహం చేతనే, పరస్త్రీ ఎట్లాంటిదంటే పదును పెట్టిన కత్తి లాంటిదట. అంటే శీలమున్న ఆడదాని గురించి చెప్పిన మాట. పదును పెట్టిన కత్తి లాంటిది ఆమె సాంగత్యము. మరి రావణాసురుడు కూడా తన 10 సరిసలను పోగొట్టుకున్నాడు. ఆమె సాంగత్యం అనేది పదును అంచు తీరినటువంటి కత్తి లాంటిది. ఏ క్షణమైన అలాంటి కత్తి పక్కన ఉంటే ప్రమాదం నీకే వస్తుంది. ఆ విధంగానే సీతాదేవిని అపహరించుపోయిన రావణాసురుడు తన 10 తలకాయలను పోగొట్టుకున్నాడు. శీలవంతులైన ఆడవాళ్ళని ఎప్పుడూ కూడా అవమానం చేయకూడదు అని జ్ఞాన ప్రబోధం చేశాడు. పులుగడిగిన ముత్యంలా మెరిసిపోతున్న భార్యను వెంట పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంత చూడండి, ఎంత పవిత్రత అటువంటిది. కాలక్రమంలో ఆ దంపతులకు కొడుకు పుట్టాడు. అతడి పేరు కమాల్ అని పేరు పెట్టుకున్నారు. చిన్నతనం నుంచి భక్తిలో, నామ సంకీర్తనలో కూడా తండ్రిని మించిన తనయుడని పెంచుకున్నాడు ఆ పిల్లవాడు. ఇతడి చిన్న వయసులోనే అనేక తీర్థయాత్రలు చేసి రామనామాన్ని ప్రసాదంగా పంచిపెట్టాడు. అంత చిన్నపిల్లాడే దేశాటం చేశాడు. కబీర్ కుటుంబ ప్రతిష్ట ఏమో ఒకవైపు రోజు రోజు పెరిగిపోతూ ఉంటే, మరోవైపు దారిద్ర్యం కూడా అతన్ని విడిచిపెట్టకుండా అతని వెంటే వస్తూ ఉంది. అతన్ని దర్శించుకొని అతని పాట వినటానికి ఎక్కడెక్కడి నుంచో సాధువులు, సన్యాసులు వస్తూ ఉన్నారు. కబీర్ భక్తిలో ఒక తార్కికత ఉంది. అతడి జ్ఞానంలో ఒక మానవత ఉంది. భక్తి పేరుతో జరుగుతున్నటువంటి అన్యాయాలని అప్పుడు అతను ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. వాటి మూఢనమ్మకాలను అతను ఎంతగానో తిరస్కరించాడు కూడా. ఎక్కడికక్కడ వాటిని ఎదుర్కొన్నాడు కూడా.
అందువల్ల ఇతనికి శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోయారు. అన్నిటికీ నిజమైన ప్రేమే మూల సిద్ధాంతం అని చెప్పి ప్రబోధం చేసేవాడు ఆయన. ప్రేమ బిక్కు నూతుమై సునా మాధే సాటే హాట్ బూజుతో విలంబన కీజియే తతుభిన దీజే కాట్. అంగళ్ళలో నీ తలకు బదులుగా ప్రేమను విక్రయిస్తున్నారని తెలిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీ శిరస్సును పోగొట్టుకోనైనా ఆ ప్రేమను సంపాదించుకో అని ప్రబోధం చేస్తాడు. ఏ ప్రలోభాలకు లొంగక, ధనాన్ని ఆశించక, యాచిక వృత్తితో సంసారాన్ని మోసుకుంటూ సదా దైవధ్యానంలో కాలం గడుపుతున్నాడు. ఆర్థిక బాధలు ఏవి అతన్ని అంటటం లేదు. రామనామం కంటే పెన్నిది ఇంకొకటి లేదనుకున్నాడు. అట్లా ఒకసారి కబీర్ దాస్ గంగానది తీరంలో కూర్చొని శిష్యులకు జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ దారిని పోతా ఒక ధనవంతుడు కబీర్ని, అతని శిష్యుల్ని చూసి, ఈ సాధు సన్యాసులకి పని బాట లేదు, వీళ్ళు ఒట్టి సోమరిపోతులు, 4 ముక్కలు నేర్చుకొని వేదాంత ముక్కలు ముక్కును పెట్టుకొని స్వామీజీలు అనే పేరుతో డబ్బును గుంజుతూ ఉంటారు అని, వీళ్ళకి కష్టపడకుండా ఊరికే రావాలి డబ్బంతా, అది ఈ రోజుల్లో పనికి వస్తుందేమో, ఆ రోజుల్లో కాదు, అది జనం మీద పడి ఊరికే బతుకుతున్నారని చెప్పి నానా మాటలు ఊరికే వాళ్ళ దారినేదో వాళ్ళు మాట్లాడుకుంటుంటే పోయేవాడు పోవాలి కదా, అలా పోకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని తిట్టేశాడు కబీర్ దాస్ని, అతని శిష్యుల్ని. అప్పుడు ఆ మాటలు కబీర్ నవ్వుతూ, ఓ కష్టజీవి, ఎంతో శ్రమపడి చెయ్యరాని పాప పనులన్నీ చేసావు కదా, చేసి ధనం కూడబెట్టావు కదా, ఇంత వాడివి అవటానికి ఎంతోమంది నువ్వు మోసం చేసి ఉంటావు. మరి ఈ కూడబెట్టిన ధనమంతా నువ్వు ఎవరి కోసమయ్యా సంపాదించావు? సమాజానికా, సంసారానికా? ఎందుకంటే నువ్వు పోయేటప్పుడు ఇందులో ఒక్క పైసా కూడా నువ్వేం తీసుకొని వెళ్ళలేవు కదా. దీనికి సమాధానం, మమ్మల్ని అందరినీ ఊరికే నువ్వు తిట్టావు, నోరు బారేసుకున్నావు, మరి దీనికి కనీసం ఈ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తావా? నీ ధనం ఎవరికి, సమాజానికా, సంసారానికా చెప్తావా అన్నాడు. అప్పుడు ధనవంతుడు మండిపడుతూ, ఎట్లా సంపాదిస్తే నీకెందుకు? నా భార్య బిడ్డలను ఎంతో సుఖంగా ఉంచగలుగుతున్నాను. నీ భార్య ఒంటి మీద మాసిపోయిన చిరుగుల చీర నువ్వు ఇచ్చావు, ఆమెకు 1-2 పూట్లు కూడా సరైన భోజనం నువ్వు పెట్టలేకపోతున్నావు. కానీ నేను, నా భార్యను చూడు, ఎంత పట్టు చీరలు కట్టుకుంటుంది, ఒంటి నిండా నగలు వేసుకుని ఎంత సంతోషంగా ఉందో చూడు. నా వల్ల నా కొడుకులు, నా కూతుళ్ళు, నా బంధువులు అందరూ ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. నేను ధనం సంపాదించి వాళ్ళని సంతోషంగా ఉంచగలుగుతున్నానా లేదా? ఇది పరమార్థం కాదా అని చెప్పానన్నాడు. అట్లాగా నీ వాళ్ళ కోసం నీ జీవితం అంతా కష్టపడి కూడబెట్టావు కదా, ఒక్కసారి కూడా నువ్వు దేవుని కనీసం నీ స్మృతిలో కూడా వచ్చి ఉండదు, ధ్యానించలేదు కదా. సాటి మనిషికి 1 రూపాయి నువ్వు సాయం చేయలేదు, కేవలం నీ వాళ్ళ కోసమే ఇదంతా చేసావు, అవును కదా. మరి నీకేదైనా ఆపద వస్తే వాళ్ళు నీకు తోడుగా నిలుస్తారా ధనికుడా అని అడిగాడు కబీర్ దాసు. తోడేంటి, నా కోసం ప్రాణాలు కూడా ఇస్తారు వాళ్ళంతా దేనికైనా సిద్ధమే నా కోసం త్యాగం చేయటానికి ధనికుడు చాలా సగర్వంగా చెప్పాడు. అంటే తన వాళ్ళ పట్ల అంత విశ్వాసం అతనికి, ఆ ధనవంతుడికి. అయితే ఒక్క పరీక్ష పెడతాను ధనవంతుడా, ఇందులో నేను గెలిస్తే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి, లేదు నువ్వు గెలిస్తే నీ బానిసలాగా నీ సంచి మోస్తూ నీ వెనకే నేను తిరుగుతూ ఉంటాను, నీ వెనకే ఉంటాను నేను, ఈ పందానికి సిద్ధపడతావా అని చెప్పి అన్నాడు. ఆ కబీర్ మాటకి ధనవంతుడు ఇంకో తప్పకుండా ఒప్పుకుంటాను నేను, కానీ నువ్వు నా వెంట సేవకుల్లాగా నువ్వు ఉండాల్సిందే అని అన్నాడు. అతను ఆనందపడిపోతున్నాడు ధనవంతుడు. ఒక మహాజ్ఞాని అని అందరూ గొప్పవాడని చెప్పుకునే ఒక కబీర్ నేను నా సేవకుడిగా చేసుకొనుంటే ఈ దరిద్రం వదిలిపోతుంది, ఈ యాచకము లేకపోతే సన్యాసం అనేది గ్రామంలో ఇంత మంచి పని చేశాడు ఈ ధనవంతుడు, నాకు మంచి పేరు వస్తుందని అతను అనుకుంటా ఉన్నాడు. అనుకొని సంతోషంగా ఒప్పుకున్నాడు. తప్పకుండా ఆ పరీక్ష ఏంటో చెప్పమన్నాడు. అయితే అతని చెవిలో చెప్పాడు కబీరు, ఇది అందరి ముందు చెప్పేది కాదు, కానీ రహస్యాన్ని నువ్వు కాపాడాలి సుమా, అలా అని నాకు మాట ఇవ్వు, లేకపోతే పరీక్ష నిలవలేదు, పోతుంది, కనుక నువ్వు ఈ విధంగా చెయ్యి అని చెప్పి ఆయన చెవిలో ఒక రహస్యాన్ని తన శిష్యులతో పాటు వెళ్ళిపోయాడు కబీర్ దాస్. ఆ రహస్యం అనేది వారిద్దరి మధ్య ఉండిపోయింది ఏంటనేది. ఇంకా ఇట్లా కొంతకాలం గడిచిపోయింది. సరే కాలక్రమంలో ఎవరు అంతా పోయింది. హఠాత్తుగా ధనవంతుడికి జబ్బు చేసింది. జబ్బు చేసి రోగం ఏంటో ఎవరికి అంతుపట్టడం లేదు. మనిషి నీరసించిపోతున్నాడు. ఆహార పానీయాలు సరిగ్గా తీసుకోవటం లేదు. వైద్యుల ఔషధాలు ఆ జబ్బు ముందు ఎందుకు పనికి రాకుండా పోతూ ఉన్నాయి. అందువలన ఇక అతని పరిస్థితి చాలా ఆందోళనగా మారిపోయింది. ఇంకా దాంతో బంధువులందరికీ పిలుపులు వెళ్ళినాయి. అందరూ వస్తున్నారు. ఇతను చనిపోయే పరిస్థితి వచ్చిందని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇక అప్పగింతల కార్యక్రమం మొదలైంది.
ఈ అప్పగింతలు, ఆస్తు పంపకాలు, ఎవరికి ఏమి ఇచ్చారు, లేకపోతే ఎంత రావాలి బయట, ఎవరెవరికి ఏమేమి పంచాలి అని చెప్పే లోపలే నోటి మాట కూడా పడిపోయింది. ఇక మాట కూడా రానటువంటి పరిస్థితి. ఇంకా ఇక అట్లా కొద్ది రోజులు గడిచిపోయింది. నోట మాట లేదు. రోగగ్రస్తమైన శరీరం మంచాన్ని ఆశ్రయించుకొని ఉంది. కళ్ళు తెరిచి కూడా చూడనటువంటి పరిస్థితి ఉంది. ఇంకెప్పుడు ప్రాణం పోతుందో తెలియని పరిస్థితి. ముందు ఈ రోగానికి, ఈ జబ్బు రోదంలో ముందు జబ్బు కోసం రోదన ఏడ్చేవాళ్ళు వాళ్ళంతా కూడా, ఎవరు కొడుకులు, భార్య, వీళ్ళంతా బంధువులంతా కూడా. అయ్యో ఇంత మా గొప్పవాడికి, ఇంత నా భర్త ఇట్లాంటి వాడు ఇంత సంపాదించాడు, మా కోసం ఇంత కూడబెట్టాడు, ఈయనకి ఇట్లాంటి పాడు జబ్బు, పాపిష్టి జబ్బు ఎలా వచ్చిందని చెప్పి దానికోసం ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ జబ్బు రోదనలు తగ్గిపోయి డబ్బు రోదనలు పట్టుకున్నాయి వాళ్ళకి. పాపిష్టి కాదు వీడు పోతూ పోయి అసలు ఇట్లా నోట మాట కూడా పడిపోయింది. కనీసం బాగున్నప్పుడే ఎవరికి ఎంత ఏంటని చెప్పి రాయాలి కదా. కనీసం ఏమి న్యాయం చేశాడు, మాకు సంపాదించాడు, ఇప్పుడు దీనికోసం మళ్ళీ మేము తనుకొని చావాలా అని ఇప్పుడు డబ్బు రోదనలు మొదలైపోయినాయి వాళ్ళల్లో. ఆస్తి మాకు కావాలని గొడవలు పెరిగిపోయినాయి. మామూలుగా కాదు ఆ స్థాయి. ఇంకా అతడు వినే పరిస్థితి లేడు కదా అని ముఖం మీద కొడుకులు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు బాగా. ఈ ముసలోడు ఆస్తి రాయకుండానే చస్తాడా ఏమిటి, అసలు ముందే రాసి ఉంటే అవస్థలు తప్పేయి కదా. ఇన్నాళ్ళు ఆయన పెత్తనమే సాగింది. ₹1 అడగాలన్నా కూడా ఆయన్నే అడగాల్సి వచ్చేది. ₹1కి 10 ప్రశ్నలు అడిగేవాడు. ఇంత వేధించాడు. పోనీ ఆ చచ్చే ముందైనా అన్నీ బాగున్నప్పుడు అందరికి ఇంతని రాస్తే గొడవ లేదు కదా. ఇలా సూటిపోటి మాటలు పెరిగిపోయాయి. పెళ్ళాం ఆత్మీయతలో కూడా చాలా తేడా వచ్చేసింది. భార్య ఆత్మీయతలో కూడా తల్లి కొడుకులు గుసగుసలు ఎక్కువైపోయినాయి. మాట్లాడుకుంటున్నారు ఎక్కువగా. ఈయన దగ్గర కూర్చోవటం తగ్గిపోయింది భార్య కూడా. అందువల్ల మంచం మీద పెద్ద మనిషిని అసలు ఎవరు పట్టించుకోవటం లేదు. అందుకే అంటారు కదా, శంకరాచార్య చెప్పారు కదా, అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలేశ సత్యం పుత్రాదపి ధనభాజాం భీతి సర్వత్ర ఇషా విహితారీతి. ఎంత అక్షర సత్యం అంటే ఇంక ఇది అయిపోయింది. మన ఇంట్లో కూడా మనం చూస్తాం కదా, దీర్ఘరోగి ఎవరైనా ఉంటే ఎంత ప్రేమించిన భర్త అయినా, ఎంత ప్రేమించిన తల్లి అయినా, తండ్రి అయినా, బిడ్డ అయినా కూడా దీర్ఘకాలం ఎవ్వరూ ప్రేమించలేరు. అది మనిషి మనస్తత్వం అన్నమాట. అన్నీ బాగున్నప్పుడే చాలా ప్రేమలు పెంచుకుంటాం, పెరుగుతాయి, బాగుంటారు. అదేదైనా వీలు తప్పితే వెంటనే ఆ ప్రేమ స్థానంలో విసుగు, కోపము, వీడెప్పుడు పోతాడా పేడ అని ఇట్లాంటివన్నీ కూడా చోటు చేసుకోండి. ఇట్లాంటివన్నీ వాస్తవం. అందుకే మహనీయులు మనకు అడుగడుగునా ప్రబోధం చేస్తూనే ఉన్నారు. జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకోండి. ఈ పనికి మాలిన, మీ వెంట రానటువంటి, మీకు ఏది నిలవనటువంటి దీనికోసం వృధా చేసుకోవద్దని చెప్పే ఆ మహనీయుల ఆ సారాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా జరుగుతూ ఉంది. అనుకోకుండా ఒక రోజు హఠాత్తుగా ధనవంతుడికి మాట వచ్చింది. ఇక బెల్లం చుట్టూ ఈగలు మోగినట్టుగా మొత్తం మోగిపోయారు మంచం చుట్టూ. ఇక బుడిబుడి ఏడుపులు అన్నీ. భార్య పక్కనే కూర్చొని ఆ గుండెకి సరిచేస్తూ, ఏమండి మీరు ఇట్లా ఉంటే నాకు అసలు అన్నం సహించట్లేదండి, నాకు అసలు ఎంత దిగులుగా ఉన్నాను, నిద్రపోవట్లేదండి, ఈ బాధే భరించలేకపోతున్నానండి. మీరు మంచం పట్టిన దగ్గర నుంచి మీ కష్టాల్లో సుఖాల్లో జీవితం అంతా మీతోనే కలిసి పంచుకున్నాను కదా, రేపు నా బ్రతికేం కావాలి చెప్పండి. మీరు ఎంత బాగా చూసుకున్నారు, పూల్లో పెట్టి చూసుకున్నారు నన్ను, కాలు కందనే లేదు, అడగకుండానే నగలిచ్చారు, అడగకుండానే పట్టు చీరలు ఇచ్చారు, వైభవాన్ని ఇచ్చారు, జీవితాన్ని ఇచ్చారు. రేపు ఒకవేళ మీరు పోయాక నా జీవితం ఏమవుతుందో ఆలోచించండి. ఈ కొడుకులు నన్ను చూస్తారా, కోడళ్ళు చూస్తారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకని ఈ ఆస్తంతా నా పేరుని రాయండి అని చెప్పి పాపం ఆమె అడిగింది. అప్పుడు ఎట్లాగో నా తర్వాత నేను ఎవరికి ఇస్తాను, నా కొడుకులకే కదా ఇస్తాను, అందువల్ల ముందు నా పేరు రాయండి, ముందు వాళ్ళ పేరు రాస్తే వాళ్ళు నన్ను చూడరండి అని చెప్పి ఏడ్చింది ఆవిడ. సరే అప్పుడు మీరు పోయినా కూడా నేను మహారాణిలాగా బ్రతుకుతా కదండి అని. అప్పుడు ఇంటి పెద్ద కొడుకు వచ్చి, నాన్న నేను ఇంటికి పెద్దవాడిని, అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అంటారు కదా పెద్ద కొడుకు అంటే, కనుక ఆ బాధ్యతలు నాకు ఎంతో ఇంతో నీతో కలిసి వ్యాపారాలన్నీ చూస్తూ ఉన్నాను కనుక చిన్నవాడికి ఇంకా వివాహం కాలేదు కనుక నాకు ఈ ఆస్తి నా పేరు రాసామంటే అమ్మని తమ్ముడిని కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను నాన్న, నాకు రాయండి అని చెప్పి పెద్ద కొడుకు అడిగాడు. పైగా నేను చాలా ప్రీతిపాత్రుడిని. చిన్న కొడుకు వచ్చాడు. అప్పుడు చిన్న కొడుకు వచ్చి, తండ్రి నేనంటే నీకు ఎంతో ఇష్టం కదా, నేను అడగకుండానే అన్నీ కొనిస్తావు నువ్వు,
అందువలన రేపు ఇంకా నాకు వివాహం కూడా కాలేదు. ఈ అన్న రేపు నన్ను మోసం చేస్తే నేనేమవ్వాలి? తండ్రి మీరు చెప్పండి. అందువలన మీరు పోయినాక నేను సుఖంగా బ్రతకొద్దా? చక్కగా పెళ్లి చేసుకోవద్దా? మంచి భార్య రావద్దా? ఆస్తి లేకపోతే పిల్లని ఎవరైనా ఇస్తారా నాన్న? అందువలన ఈ ఆస్తి అంతా నాకు రాస్తే అన్నని అమ్మని నేను ఇద్దరిని బాగా చూసుకుంటానని వాడు చెప్పాడు. ఇంకా వాళ్ళ మధ్య గొడవలు ప్రారంభమైపోయినాయి. ఇటు తల్లి అటు కొడుకులు ఇద్దరు ముగ్గురు కలిసి, నీకు రాస్తే నన్ను ఎక్కడ చూస్తావని తల్లి, నీకు రాస్తే నాకు పెళ్లి చేయవని చెప్పి చిన్నాడు, మీకు రాస్తే నన్ను నా పెళ్ళాన్ని రోడ్డు మీదకు తోలేస్తారని పెద్ద కొడుకు. మామూలు అతని ముందే, ఆ ధనవంతుడి ముందే భయంకరంగా తన్నుకుంటున్నారు ముగ్గురు కూడా. చిలికి చిలికి గాలివానైపోయింది, గొడవ పెద్దదైపోయింది. బంధువులు వాళ్ళ వంతు వాళ్ళ యథాశక్తి అటు కొంతమంది చేరారు, ఇటు కొంతమంది చేరారు. ఇద్దరికి ఎవరికి రెచ్చగొట్టేది వాళ్ళు రెచ్చగొట్టే మాటలు చెప్తున్నారు. నువ్వు చెప్పేది అక్షర సత్యమమ్మా, నీకే ఉండాలి ఆస్తి అని ఆమె తరపు వాళ్ళు ఆమెకి చెప్తున్నారు. ఈ కొడుకు స్నేహితులు బంధువు వీళ్ళకి చెప్తున్నారు. కొడుకు అత్తగారు వాళ్ళు ఈయన తరపు నిలబడ్డారు. ఇట్లా చీలిపోయారు. ఆ బంధువర్గంలో కూడా అంతా చీలిపోయి తలో ఒక వర్గంగా అంత రణగణ ధ్వని. పాపం అసలు ఇక అతను ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ పరిస్థితుల్లో ఇక ధనవంతుడిదంతా చూస్తూ ఉన్నాడు కళ్ళు పెట్టుకొని. భార్య, బిడ్డలు, వీళ్ళు బంధువులు ఇదంతా కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో కబీర్ దాసు లోపలికి వచ్చారు. ఇళ్ళంతా ఎట్లా ఉండాలో అట్లాగుంది, అంత భయంకరంగా ఉంది. ధనవంతుడు ఏమో మంచం మీద పడి ఉన్నాడు. ఇవంతా తన్నుకుంటున్నారు, పెద్ద పెద్దగా అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. కాగితాలు పట్టుకొచ్చి మాకు సంతకాలు పెట్టమంటే మాకు సంతకాలు పెట్టమని చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇక బంధువులంతా ఏడుస్తూ కబీర్ దాసుని చూసి, స్వామి మీరేదో గొప్ప శక్తి సంపన్నులట, రాముడు మీకు ప్రసన్నమయ్యాడట, మీకు మహిమలు ఉన్నాయట కదా, మా ధనవంతుడిని కాస్త బ్రతికించి పుణ్యం కట్టుకోండి స్వామి, పుణ్యం కట్టుకోండి. ఈ గొడవ పడలేకపోతున్నాము, ఇంత ఇదిగా ఉంది. ఆయన ఏం ఆస్తులు ఎవరికి రాయలేదు, కనీసం ఆయన కొంచెం ఆరోగ్యవంతుడైతేనే ఈసారి జాగ్రత్త పడి ఆస్తులు రాస్తాడు, అందువల్ల బ్రతికించండి అని చెప్పి వేడుకున్నారు కబీర్ దాసుని. అప్పుడు సరే, అప్పుడు అన్నాడు కబీర్ దాసు, నేను ఆయన బ్రతికిస్తాను, నాకు ఏం అభ్యంతరం లేదు, మీరు అనుకున్న శక్తి నా దగ్గర ఉంది. అయితే ఒక్క షరతు, నేను ఇచ్చే పాలను మీలో ఒక్కళ్ళు తాగాలి. ఆయనకి ఇష్టమైన, ఆయన ప్రేమించేటువంటి వాళ్ళు ఈ పాలను తాగితే ఆయన బ్రతుకుతారు, అందుకు మీరు సిద్ధమైన, ఆయన ఆరోగ్యవంతులు అవుతారని చెప్పి అన్నాడు. అదేంటి నేనంటే నేనెందుకు తాగను, నేను తాగుతాను, నాకెంతో ఇష్టం అని భార్య వచ్చింది, మా నానంటే నాకెంతో ఇష్టం అని కొడుకులు వచ్చారు, అయ్యో మా బంధువు కదా మాకు ఇష్టమైన బంధువులు వచ్చారు, అందరూ ముందుకు వచ్చారు. అప్పుడు కబీర్ దాస్ చెప్పాడు, అలా కాదు, పాలు తాగిన వాళ్ళు మరణిస్తారు, ఎందుకంటే ఆయన ఆయుష్, మీ ఆయుష్ ఆయనకు పోతుంది, ఆయన మృత్యు మిమ్మల్ని వరిస్తుంది. నా అద్భుతమైన శక్తితో నేను ఇది చేయగలను. నిజంగా ఆయన ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి, మీ ఆయుష్ను త్యాగం చేయండి, అప్పుడు ఈ పాలను తాగండి, తర్వాత మీరు మరణిస్తారు, ధనవంతుడు ఆరోగ్యవంతుడు అవుతాడు. ఇది మీకు సమ్మతమైతే ఎవరు వస్తారో ముందుకు రండి అని చెప్పి ఆయన అడిగాడు. ఇంకా ఎలా అయితే గుంపు వచ్చి మీద పడ్డారో ఇప్పుడు అంతే గుంపుగా వెనక్కి పారిపోయారు. అందరూ వెనక్కి వెళ్ళిపోయేసరికి కనుక ఏంటి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళు లేరా? మీ అందరికి కూడా మీ ధనికుడంటే ఈయనంటే చాలా ప్రాణం కదా, మీరెందుకు ముందుకు రారు? ఏమ్మా నీ భర్త కదా, నీ శరీర అర్ధభాగం ఆయన అర్ధభాగానికి నువ్వు ఎన్నో కష్టసుఖాల్లో నువ్వు తోడుగా నిలబడి ఉంటావు, అలాగే నీకెంతో జీవితాన్ని ఇచ్చారు, వైభవాన్ని ఇచ్చారు, భారీ స్థానాన్ని ఇచ్చారు, అట్లాంటి భర్తకు తోడుగా నువ్వు నిలబడవా అని చెప్పి బాగా అడిగాడు. పిల్లల్ని అలాగే అడిగాడు, ఏ నాయనా మీకు జన్మనిచ్చిన మీ తండ్రి కోసం మీరు త్యాగం చేయరా? మీరు ఒకసారి పురాణాలు చదువుకోలేదా? యయాతి కోసం ముసలితనాన్ని త్యాగం చేశాడు కదా పూరుడు, ఆ విధంగా తండ్రి కోసం మీరు త్యాగం చేయరా? తండ్రి ఒక్క మాట కోసం రాముడు సర్వం వదులుకొని క్షణంలో ఆ పట్టాభిషేక ముహూర్తము, అదే క్షణకాలంలో పినతల్లి పిలిచి నీకు పట్టాభిషేకం లేదు, 14 సంవత్సరాలు నీకు వనవాస దీక్ష ఇస్తున్నాను, మీ తండ్రి నాకు చెప్పమని చెప్పారు అనగానే పట్టాభిషేకం అన్నప్పుడు ఎంత నవ్వుతూ ఉన్నాడో రాముడు. నువ్వు అడవికి వెళ్ళి 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాలన్నప్పుడు అంతే నవ్వుతూ మీ ఆజ్ఞ అన్నాడు. తండ్రి మాట కోసం అన్నీ వదులుకొని అడవులకు వెళ్ళలేదా? ఇటువంటి కథలన్నీ మీరు చదువుకోలేదా నాయన?
అందువల్ల మీ తండ్రిని కాపాడుకోవటానికి ఒక్కళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కళ్ళు త్యాగం చేయలేరా మీ ప్రాణాలని? ఎప్పుడైతే కబీర్ దాస్ ఆ మాట అన్నాడో, ఈ పాలు ఊరికే తాగటం కాదు, తాగిన వాళ్ళు మరణిస్తారు, వాళ్ళ ఆయుష్ ఈ ధనవంతుడికి వస్తుంది, ఆయన బ్రతుకుతారు, అందువల్ల దానికి ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ముందుకు రమ్మని చెప్తాడు. దాంతో ఎలా వచ్చారో అందరూ అలాగే వెనక్కి పారిపోయారు. అందరూ కూడా అప్పుడు, ఏమా నువ్వు భార్యవు కదా, నువ్వు అర్ధభాగానివి, ఆయన అన్నీ అనుభవించావు ఇప్పటి వరకు, మరి నీ భర్తను బ్రతికించుకోవా నువ్వు అని చెప్పి అంటే కబీర్ ఆవిడంటుంది, స్వామి ఎందుకంటే ఏనుగంత తండ్రి కంటే ఏకులు పుట్టంత తల్లి మేలని కదా సామెత. రేపు నా చిన్న కొడుకు పెళ్ళి కావాలి, ఇంకా అతనికి పెళ్ళి అవ్వలేదు, అలాగే పెద్ద కోడలు మొన్నే వచ్చింది, ఇంకా అమ్మాయికి సంసారం ఎలా నిర్వహించుకోవాలో తెలియదు, పెద్ద కొడుకు కూడా కొంత అమాయకుడు, ఈ వ్యవహారాలన్నీ చూడాలి నేను, తర్వాత చిన్న అబ్బాయికి పెళ్లి చేయాలి, చిన్న కోడల్ని తెచ్చుకోవాలి, వాళ్ళకు పుట్టే పిల్లల్ని కూడా నేను చూసుకోవాలి, ఇవన్నీ నేను లేకపోతే ఈ కుటుంబం రోడ్డున పడదా స్వామి? అందువల్ల తప్పనిసరిగా ఈ కుటుంబం బాగా ఉండాలంటే మా ఆయన కూడా అదే కోరుకుంటారు, ఈ కుటుంబం బాగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలంటారు, అందువల్ల అలా ఉండాలి భవిష్యత్తులో అంటే తప్పనిసరిగా నా అవసరం ఉంది మహాత్మా, అందువల్ల నేను ఇప్పుడు ప్రాణాలు త్యజించలేనని చెప్పి ఆవిడ సమాధానం చెప్పింది. అప్పుడు ఈయన పెద్ద కొడుకు ముఖం చూస్తే ఆయన అంటాడంట, నాకు మొన్ననే కదా వివాహమైంది, ఇంకా జీవితంలో నేను ఈ మొదటి భాగం కూడా సరిగా అనుభవించలేదు, మా తండ్రి ఎంతో జీవితాన్ని అనుభవించాడు, బిడ్డలను కన్నాడు, అలాగే భోగభాగ్యాలు అనుభవించాడు, నేను ఇంకేమి అనుభవించకుండానే ఇంత తొందరగా నేను మరణిస్తే మరి నాకు నా భార్య ఊరుకుంటుందా? ఆవిడ కూడా మరణిస్తుంది కదా, అట్లా ఒకటికి 2 ప్రాణాలు బలి తీసుకోవటం అనేది ధర్మం అవుతుందా చెప్పండి? అని పెద్దవాడు ముసలివాడు ఆయనే బ్రతకాలనుకుంటే, కుర్రవాడిని నేను జీవితాన్ని ఇంకా ఎంతో చూడాల్సిన వాడిని, మరి నేను బ్రతకటం న్యాయం కదా స్వామి, అందువల్ల నేను మరణించలేనని చెప్పి పెద్ద కొడుకు తప్పుకున్నాడంట. ఇప్పుడు కబీర్ దాస్ చిన్న కొడుకు ముఖం చూస్తే ఆ చిన్న కొడుకు అంట వాడు, స్వామి మా అన్నకు పెళ్ళయింది, కనీసం కొంత జీవితం అన్న అతను అనుభవిస్తూ ఉన్నాడు, అసలు ఆ వైవాహిక జీవితం ఏంటో దాని మాధుర్యం ఏంటో ఇంతవరకు నాకు అనుభవానికే రాలేదు, అట్లాంటి చిన్నవాడిని నేను, కనుక ఆ వివాహం చేసుకొని నా భార్య ఎలా ఉంటుందో, నా కలగబోయే సంతానం ఎలా ఉంటుందని బోలెడి కలలుగంటా ఉన్నాను నేను, దానికి తోడు మా తండ్రి గారికి నేనంటే విపరీతమైన ప్రేమ, అసలు ప్రాణం ఆయనకి, అందువల్ల ఒకవేళ నేను మరణించాననుకోండి ఆయన కోసం, వెంటనే ఆయన నా మరణం తట్టుకోలేక ఆయన కూడా మరణిస్తాడు, ఎట్లాగూ ఆయన మరణిస్తాడు కనుక 2 ప్రాణాలు అవసరమా ఇక్కడ, అందువలన నేను మరణించలేని తండ్రి కోసం అని చిన్న కొడుకు సమాధానం చెప్పాట. ఇంకా ఈయన బంధుమిత్రులందరి ముఖం చూశాట, చూస్తే వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు అంటారట, ఏదో పెడితే తిందామని వచ్చాం కానీ ఎవరైనా ప్రాణాలు వదులుతారా ఏంటి, ఈ మా వల్ల ఎట్లా అవుతుంది, ఏమన్నా అంతో ఇంతో ఇస్తే తీసుకుందామని వచ్చాం కానీ ప్రాణాలు ఇవ్వటం అయితే మేమెందుకు ఇస్తాము, కావాలంటే ఇప్పుడే వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు అన్నారు. అప్పుడు కబీర్ దాస్ నవ్వుతూ ధనికుడు మొహం చూశాట, అతను సిగ్గుతో తల ఉంచుకున్నాడు. ఇప్పటి వరకు జబ్బు నటిస్తూ ఉన్నాడు కదా ధనవంతుడు, ఆ నటన నుంచి బయటకు వచ్చాడు. ఇక అంటే అదే ఆ రోజు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న ఉపాయం, అంటే ఒక ఉపాయం ఫలించాలంటే అది స్ట్రాంగ్గానే ఉండాలి, కొంతకాలం గడిస్తే కానీ నమ్మకం కలగదు, ఏదో ఉపాయం కదా అని చెప్పి 5 నిమిషాలు 10 నిమిషాలు నాటకం ఆడితే అది అప్పుడే బయటపడిపోతుంది. అందువల్ల ఇంతకాలం నిజంగానే అతను జబ్బుతో నటించి తన వాళ్ళ ఆంతర్యం ఏంటో తను తెలుసుకోగలిగాడు. అదేవిధంగా తనకంటే కూడా తన డబ్బే వీళ్ళకి ఎక్కువ అనేటువంటి విషయాన్ని కూడా ఆయన గ్రహించగలిగాడు, అందుకే సిగ్గుపడిపోయాడు. అంతకుముందు పాపం కబీర్ దాస్ని ఎంతో తిట్టినటువంటి అతను, తన కుటుంబం చాలా గొప్పదని పొగుడుకున్నటువంటి ఆయన, తన వాళ్ళు తన కోసం ఏదైనా త్యాగం చేస్తారని చెప్పుకున్నటువంటి అతను సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ మహానుభావుడైనటువంటి కబీర్ దాసు ఆగమనం వల్ల అతనికి కనువిప్పు జరిగేటువంటి సమయం వచ్చింది. అప్పుడు లేచి మంచం మేంచి, స్వామి నన్ను క్షమించండి, మిమ్మల్ని తోలనాడాను, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాను, కానీ ఈరోజు నేను వాస్తవాన్ని గ్రహించాను, ఇప్పుడు అర్థమైంది మీ వంటి మహనీయులు ఎందుకు ఈ సంసారం పట్ల అనాసక్తిగా ఉంటారో, ఎందుకు పూర్తిగా పరమార్థమే లక్ష్యంగా పరమాత్మే ధ్యేయంగా ఎందుకు జ్ఞాన మార్గంలో జీవిస్తారో నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఈ తుచ్చమైన మనతో రానటువంటి ఈ ధనం కోసం, ఈ సంపదల కోసం,
ఈ బంధుమిత్రుల కోసం జీవితాన్ని ఒక బానిసలాగా వృధాగా గడపటం వ్యర్థమని ఇప్పుడే తెలుసుకున్నాను స్వామి. అందువల్ల మీరు నిజమైన ఆనందం మీరు అనుభవిస్తున్నారు. ఆనందం అనుభవించానని ఒక భ్రమా జీవితం నేను గడిపాను. కానీ ఇప్పుడే అర్థమైంది అదంతా భ్రమేను. వాస్తవంలో మీరున్నారు, అబద్ధంలో మేమున్నామని చెప్పి నాకు అర్థమైపోయింది. కనుక వాళ్ళకి కావలసిన ఆస్తిపాస్తులే కనుక అవి వాళ్ళనే ఉంచుకోనేయండి స్వామి. నాకు మాత్రం మీ మార్గమే కావాలి, జ్ఞాన మార్గం. దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి మీతో పాటు నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి కాళ్ళ మీద పడి ఏడ్చాడు ధనవంతుడు. కబీర్ అతనికి తత్వోపదేశం చేసి తన శిష్యుడిగా స్వీకరించాడు. ఈ విధంగా ఉండగా కాలక్రమంలో కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు పండరీ క్షేత్రం నుంచి జ్ఞానదేవుడు నామదేవుడు కబీర్ దాస్ గొప్పతనాన్ని విని ఎంత దోహాలు చక్కగా రచిస్తున్నాడు మరాఠీ భాషలో. అదేవిధంగా ఎంతో బాగా అద్భుతంగా గానం చేయగలడు కబీర్ దాస్. గొప్ప తాత్వికుడు, గొప్ప తార్కికుడు కూడా. అటువంటి మహనీయుడి సందర్శనం చేయాలని ఆ రోజుల్లో జ్ఞానదేవుడు అంటే అతనితో సమానమైన వాళ్ళే లేరు. అంత ఆయన గొప్ప మహిమలు కూడా కలిగిన వాడని ప్రతీతి జ్ఞానదేవుడు. ఆయన కథ చెప్పుకునేటప్పుడు అది చెప్పుకుందాం. అలాగే నామదేవుడు, సంకీర్తనలో నామదేవుడిని మించిన వారు లేరు, జ్ఞానంలో జ్ఞానదేవుడిని మించిన వాళ్ళు లేరు. అంత గొప్ప ప్రసిద్ధులైనటువంటి మహనీయులు ఈ మారుమూల గ్రామానికి ఒక ముస్లిం ఫకీరింట్లో పెరిగినటువంటి కబీర్ దాసును చూడటానికి వాళ్ళిద్దరూ కూడా అంత దూరం శ్రమపడి నడిచి ఇంటికి వచ్చారంటేనే కబీర్ దాస్ గొప్పతనం ఎంతగా వాళ్ళకి తెలుసుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఆ గ్రామస్తులు మాత్రం అతని గొప్పతనం ఇంకా అర్థం కాలేదు. వాళ్ళ శిష్యులతో సహా ఈ జ్ఞానదేవుడు నామదేవుడు కబీర్ దాస్ ఇంటికి వచ్చారు. ఇంకా వస్తే మామూలే కథ, పాత కథే మళ్ళీ తిరగరాసినట్టే అయింది. ఇంట్లో చూస్తే ఏమీ లేవు, నిండుకునే ఉన్నాయి. ఏనాడు ఉన్నాయి కనుక ఈరోజు ఉండటానికి అనుకోవటానికి. అంతే కదా, పేదవాడి దగ్గర ఎప్పుడూ లక్ష్మి ఉండదు. విద్య లక్ష్మి ఇద్దరికి కూడా పోటీ పెడితే లక్ష్మి విద్యను ఎకసెక్కం చేస్తుందట. నువ్వు ఉన్న చోట నేను ఉండను అని చెప్పి. నువ్వు లేకపోయినా పర్వాలేదు, నేను గౌరవంగా బ్రతికేయడానికి నేనుంటే చాలు అని చెప్పి విద్య సమాధానం అంటే సరస్వతి సమాధానం చెప్తుంది. నిజమే కదా, విద్య విదేశ బంధుడని. ఎక్కడికి వెళ్ళినా గౌరవ సన్మానాలు అందుకునేది విద్యే. డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు విద్యావంతుడికి, కానీ గౌరవం మాత్రం ఉంటుంది. లక్ష్మి ఏముంది, లక్ష్మి ఉన్నప్పుడే దానికి గొప్పతనం గౌరవం ఉంటుంది తప్ప తర్వాత ఎవరు పట్టించుకుంటారు. ఇట్లాంటివి చాలా చెప్పుకున్నాం మనం. సో అందువలన మహారాష్ట్రలోనే ఆ జ్ఞానదేవుడు నామదేవుడికి ఉన్నంత ప్రసిద్ధి ఇంకెవ్వరికీ లేదు. అద్భుతమైన మహిమా సంపన్నులైన పాండురంగ స్వామి భక్తులైనటువంటి వారు ఇక్కడికి రావటం అంటే ఎంత విశేషమో ఇక ఊరంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. కబీర్ దాస్ ఆనందానికైతే అంతమే లేదు. ఎందుకంటే స్వయంగా పాండురంగుడితో మాట్లాడగలిగిన వాళ్ళిద్దరని ఆ కాలంలో ఒక ప్రతీతి ఉంది. పాండురంగ స్వామి జ్ఞానదేవుడితో నామదేవుడితో మాట్లాడుతూ ఉంటాడనేది ఒక ప్రసిద్ధి కూడా ఉంది. సరే, ఇంక యథాస్థితిగా ఈయన అర్ఘ్యపాద్యాలు సమర్పించడానికి కూడా ఆ నీళ్లు తప్ప ఏమీ లేదు, ఒక పండు కూడా లేదు ఇంట్లో పరిస్థితి. అందువలన ఏం చేయాలో తెలియక పాపం తన కన్నీళ్లు వాళ్ళిద్దరు పాదాలు కడుగుతూ కన్నీళ్లు విడిచాడట కబీర్ దాస్. అంటే ఆ నీళ్లతో ఈ కన్నీళ్లు కూడా కలిసి ఇద్దరి పాదాలు చాలా పవిత్రమైపోయినాయి. అది గుర్తించారు కూడా వాళ్ళిద్దరు. నాకు ఇక్కడ గుర్తొస్తూ ఉంటుంది పాపయ్య శాస్త్రి గారి పద్యం, విదుర భక్తిలో అనుకుంటాను. శ్రీకృష్ణుడు రాయబారం మొదటి రోజు అయిపోయిన తర్వాత సభలో అందరూ భోజనానికి పిలుస్తారు, పెద్ద పెద్ద వాళ్ళంతా. చక్రవర్తి అయినటువంటి సుయోధనుడు, బావా నీ కోసం అయి చేయించాను, ఇన్ని రకాల వంటకాలు, నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలని చెప్పి అడుగుతాడు. అంటే కతికితే అతకదు కదా. అందువల్ల పైగా నేను పాండవుల తరపున రాయబారిగా వచ్చాను గనక మీ ఇంట్లో తినకూడదు. ఒకవేళ పొరపాటున ఏదైనా నా ఆరోగ్యం బాగాలేక చిన్న కడుపు నొప్పి వచ్చినా అదిగో దుర్యోధనుడు ఏదో పెట్టాడని అపకీర్తి నీకెందుకు బావా, అందువల్ల నీ దగ్గర నేను భోజనం చేయను అని ఎక్కడో ఇలా చేతులు మూర్చుకొని భక్తిగా నిలబడున్న విదురుడు వైపు చూసి, అతి పేదవాడు విదురుడు, అటువంటి విదురుడిని చూసి కృష్ణుడు, విదురా నేను మీ ఇంటికి భోజనానికి వస్తానంటాడు. ఇంకేముంది ఆయనకి, ఆయన ఆనందం చెప్పటానికి వీల్లేదు. ఇంటికి వెళ్ళిపోయి భార్యకి చెప్పాడు, మన అదృష్టం పండింది,
మా సాక్షాత్తు భగవంతుడే మన ఇంటికి భోజనానికి వస్తున్నాడు, నువ్వేం చేస్తావో ఏంటో నాకు తెలియదని అంటాడు. అంటే ఆవిడంతకంటే మహాభక్తురాలు శ్రీకృష్ణుడికి. అందుకని ఆమె ఇంకా అయోమయంలో, స్వామి చెప్పండి ఏం చేయమంటారు, స్వామివారికి ఇష్టమైందండి చెప్పండి, వంకాయ కూర చేయనా, బెండకాయ కూర. అమ్మమ్మో వద్దు వద్దు, రేపు చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది, స్వామివారు ఆ కూరలు పెడితే ఆయన గొంతు పోతుంది, మాట్లాడలేరు. ఇట్లా అవునా కాదా అనుకుంటూనే సమయం అంతా గడిపేస్తారు, ఇది వండాలి అది వండాలని. ఇంతలో స్వామి రానే వస్తాడు, తలుపు కొడతాడు. విధిరా తలుపు తీవయ్యా, ఎవ్వరు అడిగినా కూడా వెళ్లకుండా భోజనానికి నీ ఇంటికే వచ్చాను నేను, అందువలన నన్ను లోపలికి రాని అని చెప్పి తలుపు కొడతాడు. అప్పుడు స్వామి విదురుడు తలుపు తీస్తే కోటి జన్మల పుణ్యఫలం కుప్పబోసినట్టుగా ఎదురుగా ఆ స్వామిని చూసి పులకరించిపోయి ఇంక మాటలు రాక, స్వామి పేదవాడింటికి వచ్చారా మీరు అనే సన్నివేశాన్ని పాపయ్య శాస్త్రి గారు అద్భుతంగా రాశారు. కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు, నా ప్రణయాంకమే సమర్పింపనుంటి, పాద్యమ్ము నీడ నాకు పన్నీరు లేదు, కన్నీళ్లతో కాళ్ళు కడుగనింటి, పూజకై మా వీట పుష్పాలు లేవు, ప్రేమాంజలులే సమర్పింపనుంటి, నైవేద్యమిడ నాకు నారికేళమ్ము లేదు, హృదయమే చేతి కందీయనుంటి, లోటు రానీయ ఉన్నంతలోన నీకు రమ్ము, దయసేయుము ఆత్మపీఠమ్ము పైకి, అమృత ఝరి చిందు నీ పాదాంకముల ఎందు కోటి స్వర్గాలు ములిపించుకొనుచు తండ్రి. అట్లా ఇప్పుడు పరిస్థితి కబీర్ దాసుది కూడా అలాగే అయిపోయింది. పాపం కన్నీళ్లతో ఆ నీళ్లతో కలిపి కాళ్ళు గడుగుతున్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుండగా కొడుకును పిలిచాడు కమాల్. ఆ పిల్లాడు 9 సంవత్సరాల వయస్సు కమాల్కి. అతను అప్పటికే మహాభక్తుడు, సంచారం అంతా చేసి వచ్చాడు. తన భక్తి సంప్రదాయాన్ని తండ్రి కంటే అద్భుతంగా పాడగలిగిన పిల్లాడు అతను. సరే, కొడుకు తండ్రి ఇద్దరు కలిసి ఆలోచించారు, ఇంత మహానుభావులు ఈ మహారాష్ట్ర కాదు భారతదేశంలోనే మరి పూజించదగినటువంటి పూజనీయులు మన ఇంటికి వచ్చారు, నాయన ఏం చేద్దాం, ఇంట్లో ఏమి లేవు పెట్టడానికి అని చెప్పి అనుకున్నప్పుడు అంటాడు కబీరు, ఇటువంటి మహనీయుల సేవ కోసం మనం ఏమైపోయినా పర్వాలేదు, ఎటువంటి పాపం అంటుకున్నా పర్వాలేదు, కనుక దొంగతనం చేసైనా సరే సరుకులు తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెడదామని చెప్పి అనుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. సరే, ఎక్కడ చేద్దాం దొంగతనం అనుకొని చివరికి వాళ్ళు ఆలోచిస్తే ఆ ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడి ఇంట్లో దొంగతనం చేద్దామని అనుకున్నారు. అనుకోవటమే తడువు ఇద్దరు పలుగు పార ఇవి తీసుకున్నారు. భార్యని వాళ్ళిద్దరికి ఏదో ఒకటి మంచి చెడు చూస్తూ ఉండమని చెప్పారు. ధనవంతుడి ఇంటికి వెళ్ళిన తర్వాత గోడకి కన్నం అయితే వేశారు. కన్నం వేసిన తర్వాత కొడుకుని లోపలికి పంపిస్తూ తండ్రి చెప్పాడు, నాయన లోపల ధనవంతులు కదా వీళ్ళు, చాలా విలువైన వస్తువులు ఉంటాయి, బంగారు వెండి, తర్వాత ముత్యాలు పగడాలు రత్నాలు, ఇలా నవరత్నాలు ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరు ఇట్లా దాచిపెట్టుకునేవాళ్ళు కాదు, అన్ని గదుల్లో ఓపెన్గానే పెట్టుకునేవాళ్ళు. అందువలన ఏ వస్తువు కూడా ముట్టుకోవద్దు, మన అవసరం మేరకే మనం దొంగతనం చేస్తున్నాము, అది కూడా మహనీయుల కోసమే చేస్తున్నాము మనము. అందువల్ల నువ్వు ఏది ముట్టుకోకుండా జాగ్రత్తగా వాళ్ళ భోజనానికి కావలసినటువంటి వస్తువులే సేకరించుకొని నాకు అందించు అని చెప్పాడు తండ్రి. ఈ తండ్రి హెచ్చరికను కొడుకు విన్నాడు. వెళ్ళి లోపలికి వెళ్ళాడు. అన్నీ పప్పు ఉప్పు అన్నీ బియ్యము ఇవన్నీ కూడా కావలసి చింతపండు ఏది అవసరమో అవన్నీ మూట కట్టుకున్నాడు. మూట కట్టుకుంటే అక్కడ చూస్తే ఎంతెంత విలువైన నగలు పడేసి ఉన్నాయో ఆ ఇంట్లో. అదేవిధంగా బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి చెంబులు ఉన్నాయి, పళ్ళాలు ఉన్నాయి, ఇంత విలువైన సామాను అక్కడ ఉంది. కానీ అవన్నీ చూడకుండా ఈ పిల్లాడి తీసుకొని వచ్చి ఆ కన్నంలో నుంచి తండ్రికి ఇచ్చాడు. తండ్రికి ఇస్తూ చెప్పాడు, నాన్న లోపల చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, మనమేమో ఈ కన్నం వేసాము కనుక ఇంకొక దొంగ ఎవరైనా సరే కన్నంలోంచి లోపల ప్రవేశిస్తే అవన్నీ మూట కట్టుకొని వెళ్ళిపోతే ఈ ఇంటి వాళ్ళకి నష్టం కలుగుతుంది కదా, అందువల్ల నేను వెళ్ళి వాళ్ళని హెచ్చరించి వస్తానని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నిద్రపోతున్న ఇంటి యజమాని లేపి, ఏమండి మేము దొంగలం కాదండి, మా ఇంటికి కొంతమంది గొప్పవాళ్ళు వచ్చారు, వాళ్ళకి భోజనం పెట్టలేని స్థితిలో ఉన్నాం మేము, అందుకని కొంచెం బియ్యము కొంచెం ఉప్పు పప్పు ఇవే తీసుకొని వెళ్తున్నామండి, కానీ ఇక్కడ వెండి బంగారు చాలా నగలు ఉన్నాయి కదా, ఇంకొక దొంగ ఈ కన్నం ద్వారా వచ్చి మీ నగలు కాజేస్తారేమో, దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి లేపి మరీ చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
ఈలోపు ఆ ఇంటి యజమాని లేచి దొంగ 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 అంటే వెంటపడ్డాడు. వెంటపడేసరికి ఈ కన్నంలో ఈ అబ్బాయి దూరాడు. సగము కాళ్ళేమో ఇంకా అటు ఉన్నాయి ఇంట్లోపలికి, తలకాయ ఏమో ఇటు బయటకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆ ఇంటి యజమాని వచ్చి ఆ 2 కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని ఇంకా వదిలిపెట్టట్లేదు గట్టిగా. అప్పుడు ఈ పిల్లాడు అంటాడు, నాన్న ఇంక నేను రాలేనేమో బయటికి, ఎందుకంటే నా కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు ఇంటి యజమాని. అందువలన నేను ఎంతోసేపు నేను అతని బలం ముందు ఆపలేను కదా, కనుక లోపలికి నా శరీరం వెళ్ళిపోయిన తర్వాత అతను చూస్తాడు, ఎవరు ఫలానా అంటే కబీర్ దాస్ కొడుకనని తెలిసిపోతుంది. అప్పుడు ఎంతో అవమానం అయిపోతుంది నాన్న నీకు కూడా. నువ్వు దొంగతనం చేశావనేటువంటి విషయం తెలిస్తే మన ఇంటికి వచ్చిన మహనీయులు కూడా మరి వాళ్ళు భోజనం చేయకుండా వెళ్ళిపోతారు. పూర్తి అప్రతిష్ట నీకు వస్తుంది. కనుక నాన్న ఏమనుకోవద్దు, నువ్వు నా తల నరికేసి తీసుకెళ్ళిపో నాన్న. మీరు ఈ సమయంలో శోకించవద్దు, ఆలోచించవద్దు. ఎంతో సమయం నేను ఇంకా ఇట్లా ఉండలేను, శరీరం లాగబడుతూ ఉంది. అందువల్ల నాన్న ఆలోచించొద్దు, నా తలకాయ నరికేసే నాన్న అంటే ఎంత దుఃఖం తన్నుకొచ్చింది కబీర్ దాస్కి. ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి అనుకున్నాడు. క్షణంలోనే ఆ పలుగుతో తలను వేరు చేశాడు. లేత శరీరం కదా పాపం, నిమిషాల్లో అది వేరుపడింది. ఆ తలకాయను కూడా ఒక మూట కట్టుకున్నాడు. తీసుకెళ్ళి భార్య లోయి ముందు ఈ సరుకులతో పాటు కుమారుడి తలకాయ కూడా ఉంచాడు. అది చూసి ఆమె మూర్చిపోయింది. సరే తెప్పరిల్లి లేచి పాపం ఏం చేస్తుంది, ఆ బిడ్డ శిరస్సుని ఒక చోట దాచిపెట్టి వెంటనే తెచ్చిన సంబారాలు శుచిగా స్నానం చేసి వాళ్ళకు భోజనాలంతా కూడా ఏర్పాటు చేస్తుంది లోయి. సరే ఇక అందరూ భోంచేసి ఆ నామం చేసుకుంటూ తర్వాత జ్ఞానం సంబంధించిన మాటలు చెప్పుకుంటూ నిద్రపోతారు. తెల్లవారింది, ఇంకా అతిథులు లేచి ప్రయాణం అవుతారనమాట. మరుస ఇక్కడ ఏమైంది, ఈ పిల్లవాడి తల నరుక్కొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ ధనికుడేమో లోపలికి లాగాడు. ఒట్టి కళేబరం లోపలికి వచ్చింది, శిరస్సు లేదు, ఎవరో గుర్తించలేకపోయాడు. ఎట్లయినా సరే ఈ దొంగ ఎవరో తెలుసుకోవాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఒక ఊరి మధ్యలో ఒక స్తంభం పాతించి ఆ స్తంభానికి ఈ కళేబరాన్ని వేలాడగట్టించాడు. వేలాడగట్టించి ఎవరైనా సరే రాకపోతారా, ఈ శరీరం మాదేని చెప్పకపోతారా, ఆ దొంగలను పట్టుకోపోతానని. చూడండి, బిడ్డ పోయినటువంటి బాధ అతనికి లేదు, ఇంకా దొంగలను పట్టుకోవాలనే పట్టుదల. అంటే మమకారాలు ఆస్తుల మీద, ఈ ధనం మీద, వీటి మీద ఎంతగా పెంచుకొని మనుషులు పూర్తిగా రాక్షసులాగా ప్రవర్తిస్తారనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలే. కట్టి చూస్తూ ఉన్నారు అక్కడ. అరే ఎవరన్నా వచ్చి ఏడిస్తే చెప్పండిరా నాకు అని చెప్పి మనుషుల్ని పెట్టాడు. సరే కొంచెం సేపటికి జ్ఞానదేవుడు, నామదేవుడు, కబీర్ దాసు వీళ్ళంతా కలిసి సంకీర్తన చేస్తూ అదే మార్గంలోకి వచ్చారు. ఆ మార్గంలోకి వెళుతూ ఉన్నారు. వీరు చేస్తున్న భజనకి అక్కడ కట్టినటువంటి ఆ శరీరం, ఆ బాలకుడి శరీరం, కమాల్ శరీరం తాళం వేస్తూ కాళ్ళు ఊపుతూ ఉందట, చేతులు కాళ్ళు ఊపుతూ ఉందట. అంటే ఇంకా ప్రాణం పోలేదన్నమాట ఆ శరీరంలో. ఆ దృశ్యం చూసి అందరూ చెలించిపోయి అక్కడున్న జనమంతా ఆశ్చర్యంగా నోరు ఎళ్ళబెట్టి చూస్తూ ఉన్నారు. అప్పుడు జ్ఞానదేవుడు అన్నాడంట, కబీరు ఇతడు ఎవరో గొప్ప భక్తుడిలాగున్నాడు, ఇతని శిరస్సు లేకపోయినా కూడా శరీరంలో ప్రాణం నిలబెట్టుకొని ఉన్నాడు, అందుకనే గానం వినగానే ఇతను మరి ఆ విధంగా తాళం వేస్తూ ఉన్నాడు. ఇతను మామూలు వాడు కాదు, దైవప్రసాద్ అయ్యి ఉంటాడు. అందువల్ల ఎవరు ఇతనికి ఇటువంటి దుస్థితి కలిగించారో కొంచెం కనుక్కుంటే బాగుంటుందేమో అని చెప్పి అన్నాడంట జ్ఞానదేవుడు. అప్పటి వరకు కూడా బిగబట్టుకొని ఉన్నాడు. ఎంతైనా తండ్రి హృదయం కదా పాపం, పితృహృదయం. వాళ్ళ కోసం ఎంత ఆపుకొని అణిచిపెట్టుకొని ఉంటున్నా కూడా ఆ దుఃఖం తన్ని పెట్టుకొని బయటకు వచ్చేసి కాళ్ళ మీద పడిపోయి బిగ్గరగా ఏడ్చేశాడనమాట. అప్పటిదాకా లోపల ఒక ఉప్పెనలాగా దాచుకున్నటువంటి దుఃఖం బయటికి ఉరికింది. ఇంకా ఏడ్చేసి, మహానుభావ నా తప్పు క్షమించండి, ఆ పాపిని నేనే, దొంగతనం చేశాను నేను, దానికి నా బిడ్డ బలైపోయాడు, అందువల్ల నా బిడ్డ దీన్ని ప్రోత్సహించాడు, మీకు ఆహారం పెట్టాలి, మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని మేము దొంగతనానికి వెళ్ళాము. నా బిడ్డ ఈ విధంగా అక్కడ నగలు ఇవన్నీ కూడా ఎవరైనా దొంగతనం చేస్తారేమో అని చెప్పి
ఆ ఇంటి యజమానికి మేలు చేయటానికి వాళ్ళకి చెప్తే దొరికిపోయాడు. అందువల్ల దొరికితే మళ్ళీ మీరు మా ఇంట్లో ఉండరేమో, మా ఆతిథ్యం స్వీకరించరేమో అనే ఒక బాధతో తన శిరస్సును నరికి తీసుకువెళ్ళమని తనే సలహా చెప్పాడు. చివరి గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను అతని తల నరకాల్సి వచ్చింది. స్వామి, కనుక దొంగతనం చేసిన పాపులం మేము, నన్ను క్షమించండి అని చెప్పి ఏడ్చేశాడు. అప్పుడు జ్ఞానదేవుడు, నామదేవుడు వాళ్ళు కూడా ఏడ్చారు. అంత జ్ఞాని ఆపుకోలేక ఆయన కూడా దుఃఖపడ్డాడు. నామదేవుడు దుఃఖపడ్డాడు. ఊరంతా కళ్ళమని నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు అప్పుడు వెళ్ళి అయ్యో జ్ఞానదేవుడు అన్నాడు, ఇంటికి వెళ్ళి ఆ శిరస్సు తీసుకురా అని చెప్పాడు. శిరస్సును తెమ్మని ఇంటికి పంపించాడు. పంపించినప్పుడు భార్య ఏడుస్తూ కూర్చొని ఉంది. కబీర్ వెళ్ళేసరికి ఇంట్లో ఆ శిరస్సు ముందు పెట్టుకొని, తల్లి హృదయం కదా, ఏడుస్తూ ఉంది. నీలాంటి కొడుకు నాకు ఎన్ని జన్మలైతే కలుగుతాడు తండ్రి, ఎంత జ్ఞానవంతుడు, ఇంత చిన్న వయసులోనే నీకు ఇంత అద్భుతమైన జ్ఞానం ఎలా అలవడింది, మాకు ఇంత మంచి సంతానం కలిగి కూడా నేను నిలబెట్టుకోలేకపోయాం, మా దురదృష్టం ఇదని చెప్పి తల్లి ఏడుస్తూ ఉంది. కబీర్ దాస్ వెళ్ళి ఆ శిరస్సుని తీసుకొని వెళదాము రమ్మంటే ఆ భార్య కూడా వెంట వచ్చింది. ఆ శిరస్సుని జాగ్రత్తగా తీసుకొచ్చి జ్ఞానదేవుడు పాదాల ముందు పెట్టి నమస్కారం చేశాడు కబీర్ దాస్. వెంటనే జ్ఞానదేవుడు తన శక్తితో, అద్భుతమైన యోగ శక్తితో ఆ శిరస్సుని అంటే ఆ శరీరాన్ని ముందు దింపించి ఆ శరీరానికి శిరస్సును పెట్టి కాసేపు తన యోగ శక్తిని ప్రసారం చేశాడు. అద్భుతమైన ఆ యోగ శక్తికి శిరస్సు మామూలుగా అంటుకుపోయింది. వెంటనే నామదేవుడు తన నామాన్ని ప్రారంభించాడు. నామం ప్రారంభించి యథావిధిగా ఆ ప్రాణాలు తిరిగి శరీరంలో ఆ శిరస్సుకు కూడా అందేటట్టుగా అతను భక్తి మహిమ చేత ఆయన, జ్ఞాన మహిమ చేత ఈయన ఇద్దరూ కలిసి కమాల్కి ప్రాణదానం చేశారు. మళ్ళీ నిద్ర నుంచి లేచినట్టుగా లేచాడు కమాల్. లేచి ఆ మహనీయుల పాదాల మీద పడి నమస్కారం చేసి నిలబడ్డాడు వినయంగా. ధనవంతుడిని చూస్తూ జ్ఞానదేవుడు అన్నారు, నిజంగా మీరు ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయము. ఎక్కడో ఉండేటువంటి మేము వెతుక్కుంటూ మరి కబీర్ దాస్ ఇంటికి వచ్చామంటే అతను ఎంత గొప్పవాడో మీకు అర్థం కావట్లేదా? అదేవిధంగా అతని కుమారుడు చేసిన త్యాగం, ఇవన్నీ మీరు కళ్ళ ముందు చూస్తూ ఇప్పటికైనా మీరు జ్ఞానం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మహాభక్తులు నిరుపేదలుగా వాళ్ళు తిండి కూడా లేకుండా అల్లాడిపోతున్నారంటే ఆ తప్పు ఎవరిది? ఇంత సంపాదించుకొని మీరు ఎంతెంతో ధనం ఉంది మీ దగ్గర, దేనికో విలాసాలు ఖర్చు పెట్టుకుంటారు. ఒక గొప్ప జ్ఞాని కుటుంబాన్ని మీరు పోషించలేరా? కనుక ఇది ఎవరిది అంటే తప్పు అతను దొంగతనం చేసిన తప్పు అతనిది కాదు, చేయించినటువంటి పరిస్థితులు తప్పు అవుతుంది. అటువంటి కారకులు మీరు కూడా అవుతారు. జ్ఞానికి ఇటువంటి దుర్దశ కలిగించినటువంటి పాపం మీకు కూడా వస్తుంది. అది కనుక ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి. కనుక మీ గ్రామంలో ఉండేటువంటి ఈ మహాతాత్వికుడు, ఈ మహాజ్ఞాని, ఈ మహాభక్తుడు, అతని కుటుంబం ఎటువంటి త్యాగమూర్తులో ఇప్పటికైనా తెలుసుకోండి అని చెప్పి అప్పుడు జ్ఞానదేవుడు చెప్తే ఆ ఊరంతా కూడా పశ్చాత్తాపడ్డారు. నిజమే, తప్పు మాదేను, మా కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యాన్ని మేము గుర్తించలేని అంధులమైపోయాము, మానవత్వం మర్చిపోయాము మేము. కనుక ఇది ఉత్తమమైన కుటుంబం, ఈ కుటుంబాన్ని ఇక నుంచి మేము బాధ్యత తీసుకుంటాం స్వామి, ఇక మేము సంతోషంగా మోస్తాం ఈ కుటుంబ భారాన్ని అని చెప్పి వాళ్ళిద్దరికి కూడా వాళ్ళంతా మాట ఇచ్చారు. అప్పుడు సంతోషంగా జ్ఞానదేవుడు, నామదేవుడు వీళ్ళిద్దరి దగ్గర సెలవు తీసుకొని, ఆ ఊరి దగ్గర కూడా సెలవు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ వెంటే శిష్య బృందం కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కబీర్ కుటుంబం గ్రామస్తుల సహకారంతో ఏ లోటు లేకుండా వాళ్ళకి నిజంగానే ఆ రోజు నుంచి వాళ్ళు మాట నిలబెట్టుకున్నారు. ఆ కుటుంబానికి తగిన విధంగా ప్రతిరోజు వంతుల వారీగా వాళ్ళకి ఏం కావాలో అవి అందిస్తూ వచ్చారు. దానివల్ల ఇక వీళ్ళ పాపం ఈ చింత ఆర్థిక ఇబ్బంది మాత్రం తొలగిపోయింది. ఇక భోజనానికి ఇబ్బంది అనేది లేకుండా అయిపోయింది. జీవితం చివరి వరకు కూడా ఆ విధంగానే గ్రామస్తుల మాట నిలబెట్టుకుని కుటుంబాన్ని పోషించారు. ఎంతోమందికి జ్ఞాన సంపదను, అదేవిధంగా భక్తి అమృతాన్ని ఈ కుటుంబం పంచిపెట్టారు. గొప్ప వాస్తవాలను ప్రతిబింబించేటువంటి ఎన్నో దోహాలు రచించాడు కబీర్ దాస్. ప్రతి దోహాలో కూడా ఒక్కొక్క విశేషము, ఒక్కొక్క వాస్తవ సత్యాలు కూడా ప్రతి దోహాలో ఉంటా ఉన్నాయి. అతి చిన్న పదాల్లో గొప్ప అర్థమిచ్చేటువంటి ఈ దోహాలన్నీ ముందు మరాఠా భాషలో వచ్చాయి, ఆ తర్వాత మిగిలిన భాషలో హిందీలోకి వచ్చినాయి, ఆ తర్వాత మిగిలిన భాషల్లో కూడా వాటికి అనువాదాలు రావటం జరిగింది.
ఆ దోహాలే సామాన్య జనంలోకి విశేషంగా వెళ్ళిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళ నోట కూడా కబీర్ దాస్ దోహా రాని వాళ్ళు, తెలియని వాళ్ళు అంటూ లేరేమో. తెలుగునాట కూడా చాలామందికి ఈ దోహాలు తెలుసు. అందువల్ల భగవంతుడి విగ్రహంలోనే ఉంటాడనే వాదాన్ని అతడు ఎప్పుడూ కూడా అంగీకరించలేదు. అంతటా నిండిపోయినటువంటి ఈ భగవంతుడు ఒక్కచోట పాతుకుపోవటం ఏంటంటే అని ఆయన దోహాలో ప్రశ్నించాడు. చిన్న రాతిలో దైవం అంటే ఈ పెద్ద కొండనే పూజ చేస్తాను అని ఆ రాతిలో దైవతత్వాన్ని చూసేటువంటి ఈ మూర్ఖమైన ఆరాధన ఆయన నిరసించాడు. భగవంతుడు అన్నిట్లో కూడా దర్శించాలని ఆ తత్వాన్ని ప్రబోధం చేశాడు. కనుక అతని భక్తిలో తాత్వికత ఉంది, తార్కికత ఉంది. ఈ రెండూ ఉన్నాయి. నిర్మలమైన నిష్కల్మషమైన జీవన విధానానికి భక్తి దోహదపడుతుంది తప్ప పాపకర్మలన్నీ చేస్తూ దేవుడి మీద భారం పెట్టడం వెర్రితనమని. ఇది మనకి ఇక్కడ మళ్ళీ శంకరాచార్యులు అది గుర్తొస్తుంది. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవా దానం జ్ఞానవిహీన సర్వమతేనా ముక్తిం న భజతే జన్మశతేనా. ఆయన కూడా ఇదే చెప్పారు కదా. జ్ఞానులంతా ఒకే రకంగా ఉన్నారంటానికి ఎంత చక్కగా సరిపోతూ ఉంటాయో. అందువలన మేము ఎన్ని సత్యనారాయణ వ్రతాలు చేసినా, ఎన్నిసార్లు గంగలో మునిగినా, సముద్ర స్నానాలు చేసినా కూడా ఏమీ ఫలితం లేదు. పాపాలు చేస్తున్నంతకాలం ఇవేవి నీకు ఫలితానికే రావు అని చెప్పిన స్వామి శంకరాచార్య, జగద్గురు శంకరాచార్య, ఇది ఇక్కడ చక్కగా సరిపోతుంది ఈ సందర్భంగా. ఈయన కూడా అదే అంటారు. చిన్న రాతిలోనే నీవు దేవుడు ఉన్నాడు అనుకుంటే పెద్ద కొండనే పూజ చేద్దాము, ఇంకెంత గొప్ప ఫలితం కలుగుతుందో. కనుక ఫలితం అనేది అక్కడ రాతిలో లేదు, నువ్వు అనుసరించే విధానంలో ఉంటుంది. నీ మనస్సు నిర్మలమైతే తప్పనిసరిగా భగవంతుడు నీ మనస్సులోనే ఉన్నాడు తప్ప ఆ రాతిలో లేడనే సత్యాన్ని నువ్వు గ్రహించు. మన్హైతో చెంగా కఠౌతీ మే గంగా, ఇది కబీర్ దాస్ చెప్పిందే. కనుక మన్హైతో చెంగా, నీ మనస్సు చెంగా అంటే పవిత్రమైతే, కఠౌతీ మే గంగా, నీ పక్కనున్నటువంటి తొట్టిలో నీళ్లు కూడా గంగతో సమానం అవుతాయి. అంతే తప్ప అక్కడికి వెళ్ళి ఆ గంగలోనే పుణ్యం వస్తుందనుకుంటే అక్కడ ఏమీ లేదు. అందులో ఉండే చేప కప్పలు ఎప్పటికీ అట్లాగే పడి ఉన్నాయి. దాని వాసన ఏమైనా పోతుందా? చేప వాసన ఎన్నేళ్ళున్నా అదంతే ఉంటుంది. కానీ నీ నిర్మలమైనటువంటి మనస్సు వల్లనే నీ ప్రక్కనే ఉండే చిన్న తొట్టిలో నీళ్లు కూడా నీ గంగా సమానం అవుతాయి. చిత్తశుద్ధి లేని శివపూజలేలా, భాండశుద్ధి లేని ఆహారం అది ఎలా అని చెప్పి మహనీయులందరూ కూడా ఇదే సారాంశాన్ని మనకు అందించారు. కనుక ఎవరు చెప్పినా కూడా మనస్సుని పవిత్రం చేసుకోవాలి. మనస్సులో ఉండే ఈ మాలిన్యాన్ని తొలగించుకోవాలి. మనసులో ఉండే ద్వేషాన్ని పూర్తిగా నిర్మూలనం చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఏ చిన్న పని, మంచి పని చేసినా దానికి ఫలితం నీకు వస్తుంది. అలా కాకుండా నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, నాకు ఎందుకు ఫలితం రావట్లేదు, నేను ఇన్ని విధాలుగా దాన ధర్మాలు చేస్తున్నాను, ఎందుకు నాకు ఇది ఫలితం దొరకట్లేదు, ఈ కష్టాలు ఏమిటి, నాకు ఇది ఇలాగే జరుగుతుందంటే అది నీ జీవన విధానంలో ఉండే లోటును నువ్వు గమనించు. ముందు నువ్వు ఎటువంటి పనులు చేసి ధనాన్ని సంపాదిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. ఎన్ని పాప పనులు చేస్తున్నావు, అక్కడ పూజ చేస్తున్నావు, ఇక్కడికి వచ్చి వెంటనే పక్క వాళ్ళ మీద దాడి చేస్తున్నావు. ఇలా ఎన్నాళ్ళు చేసినా కూడా పూజకి ఏమైనా ఫలితం ఉంటుందా? ఈ చేసే విధానాన్ని దేవుడు మెచ్చుతాడా? అలా కాకుండా నిష్కర్మతో ముందు అసలు నిష్కామంతో ఏ కోరిక లేనటువంటి పూజా విధానాన్ని నువ్వు అలవాటు చేసుకోగలిగితే ఆ విధానంలోనే నీకు ఫలితాలు తప్పనిసరిగా నువ్వు కోరుకోక్కర్లా, ఆయనే వచ్చి దిగొచ్చి నీకు అందిస్తాడు. అందువలన ముందు నువ్వు చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి అని చెప్పిన ఈ మహనీయులు అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మార్గంలోనే కబీర్ దాస్ కూడా ప్రయాణం చేసి అదే సిద్ధాంతాన్ని కూడా మనకి అందించాడు. కనుక ఆత్మశుద్ధి ప్రధానం తప్ప బాహ్యశుద్ధి కాదనే విషయాన్ని కులాలు, మతాలు ఇవన్నీ కూడా అజ్ఞానంలో నుంచి వచ్చినాయే. ఈ చర్మానికి ఏ కులమని ఆపాదిస్తావు? చర్మమే తప్ప. చర్మం దాటిన తర్వాత లోపల ఉన్నటువంటి ఈ నరాలు, రక్త మాంసాలు, అదేవిధంగా ఎముకలు, ఈ చర్మం ఒక్కటి దాటితే వాటన్నిటిని పోగుగా వేస్తే అందులో ఏ కులం ఏదని చెప్పగలుగుతాము? ఆలోచించి చూడు. అందువలన ఇవన్నీ కూడా అజ్ఞానంతో వచ్చేటువంటివి. ఇవన్నీ దైవ మార్గానికి నిరోధకాలు అవుతాయి. ఈ కులతత్వాలు అనేటువంటివి. నిజమైన భక్తుడు, జ్ఞాని వీటికి అతీతంగా మెలుగుతారు అని చెప్పి కబీర్ దాస్ ప్రబోధం ఈ విధంగా కొనసాగేది. చివరికి ఆయనకు అవసాన దశ సమీపించింది. చాలా పెద్ద వయసు వరకు జీవించారు ఆయన. శిష్యుల మధ్య కూర్చొని జ్ఞానబోధ చేస్తూ ఒకరోజు హఠాత్తుగా అలాగే ఒరిగిపోయాడు. ఆ జ్ఞానబోధ చేస్తూనే శిష్యుల దగ్గరికి వచ్చే లోపలే ప్రాణాలన్నీ
ప్రాణాలు వెళ్ళిపోయినాయి. అయితే అంత్యక్రియలు ఇంక చివరిగా ఈ బాహ్య కర్మలు ఉన్నాయి కనుక ఆయన జ్ఞానోపదేశం కోసం ఒక గురువు కోసం ఎంత తప్పించాడో. హిందువుల దగ్గరికి వెళితే నువ్వు ముస్లిం వెళ్ళిపోమన్నారు, ముస్లిం గురువుల దగ్గరికి వెళితే నువ్వు హిందూ సంప్రదాయాలను పాటిస్తున్నావు, అందువల్ల నువ్వు పనికిరావు, ముస్లిం సిద్ధాంతం ఏది నీకు వర్తించదని చెప్పి ఏ విధంగా ఆ రోజు కూడా గురువులు ఆయన్ని దూరం పెట్టారు. అదే మళ్ళీ పరిస్థితి ఈరోజు ఆయన మరణం తర్వాత కూడా వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఆయన ఉపదేశించినటువంటి జ్ఞానం, తత్వం ఇదంతా ఎటుపోయిందో పోయింది. అంటే మానవుల్లో ఎంత గూడు కట్టుకొని ఉంటాయి ఈ అహంకారాలు, ఏ విధంగా ఇంకా ఈ కులమతాలు ఎలా పనిచేస్తున్నాయి అంటానికి కబీర్ దాస్ జీవితమే ఉదాహరణ. అటువంటి మహనీయుడు చివరి క్షణం వరకు ఏమీ సంపాదించుకోలేదు, సమాజం కోసమే తన జీవితాన్ని నిలబెట్టాడు. కేవలం సత్సంగంతోనే మరి సద్గోష్ఠితోనే ఆ జీవితాన్ని ఒక పవిత్రంగా గడిపిన మహనీయుడే. మరి అటువంటి మహనీయుడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ శిష్యులంతా కూడా వెళ్ళి ఈయన్ని దహనం చేస్తామంటే హిందూ శ్మశాన వాటికలు ఇవ్వలేదు, లేదు ఈయన్ని సమాధి చేస్తామంటే ముస్లిమ్స్ వాళ్ళు ఒప్పుకోలేదు, నమాజ్ చేసి సమాధి చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అందువల్ల ఈ తరాలుగా పాతుకుపోయినటువంటి ఆచారాలు ఆ మనుషుల్ని ఏమీ కరిగించలేకపోయినాయి, కదిలించలేకపోయినాయి. మళ్ళీ గొడవ వచ్చింది అక్కడ, హిందూ ముస్లింలు గొడవ పడ్డారు. ఎందుకంటే రామనామం జపించాడు, అదేవిధంగా రామానంద సాగర్ దగ్గర ఆయన ఉపదేశం తీసుకున్నాడు, రామానందుల వారి దగ్గర ఉపదేశం పొందాడు కనుక ఆయన పద్ధతులన్నీ కూడా సన్యాసులను ఆదరించాడు. మరి మొత్తము కూడా హిందూ సన్యాసులే ఆయన ఇంటికి వెళ్ళేవారు కనుక ఆయన మా ముస్లిం ఎట్లా అవుతాడు, కనుక మీ హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే ఆయన్ని దహనం చేసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్తే సరే వీళ్ళ దగ్గరికి వస్తే ఆయన ఆదరిస్తే ఆదరించవచ్చు, కానీ ఆయన పుట్టింది ఎక్కడో తెలియకపోయినా కూడా పెరిగిందంతా కూడా ఇస్లామే. కానీ అందువల్ల ఆయన దోహాల్లో కూడా ఇస్లాం పద్ధతులు కొన్ని ఉన్నాయి కనుక మేమెందుకు ఆదరిస్తాము, మేము పొరపాటును కూడా మా శ్మశానాలకు ఆయన రానివ్వమని చెప్పి మళ్ళీ ముస్లిమ్స్ అంతా అక్కడ వ్యతిరేకం చేశారు. కనుక ఈ శవంతో మాకేమీ సంబంధమే లేదు అని అటు హిందువులు ఇటు ముస్లింలు కూడా వ్యతిరేకించడంతో ఇక ఏం చేయాలి, ఎందుకంటే ఆయన వేషభాషలంతా ముస్లిం పద్ధతుల్లో ఉన్నాయి కనుక ఇది మేము ఒప్పుకోమని చెప్పి ఇద్దరు వదిలేశారు. ఎంత దురదృష్టం భారతదేశం. ఈ ధర్మం ఎటువంటిది, ఈ సిద్ధాంతం ఎటువంటిది, అన్నిట్లో కూడా సమానతత్వాన్ని చూడమని చెప్పగలిగిన ఉపనిషత్తులు ఆవిర్భవించిన దేశం ఇది. ఆత్మైవ అభూద్ విజానతః తత్ర కోమోహ కశోక ఏకత్వమనుపశ్యతః యస్మిన్ సర్వాణి భూతాని. ఈ సమస్తంలో ఉండేటువంటి భూతజాలాన్ని నీ ఆత్మలాగానే భావించు అని చెప్పగలిగినటువంటి ఉపనిషత్తుల సారం ఎటుపోయింది, వేదాలు చెప్పిన సారాంశం ఎటుపోయింది, భగవద్గీత ప్రబోధించిన తత్వం ఎటు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వసహ అని చెప్పిన భగవద్గీత సారం ఎటుపోయింది. మహనీయుల జీవితాలకి ఇలా జరిగితే ఇక సామాన్యుల స్థితి ఎలా ఉంటుందో మనకు అర్థమవుతూనే ఉంది కదా. మళ్ళీ అక్కడ శవంతో కూడా ఈ విధమైన కులతత్వాన్ని మతతత్వాన్ని అంటగట్టి ఒక నీచమైన నికృష్టమైన సంస్కృతి ఇంకా ఈ ఛాందస్వాదుల్లో పాతుకొని పోయి ఉంటానా ఇంకా మన భారతీయ ధర్మము. లేకపోతే ప్రపంచమంతా ఈనాటికి 80% మన హిందూ ధర్మాన్ని అనుసరించి ఉండేవాళ్ళు. కేవలం నన్ను అంటుకోకున్నా నువ్వు అస్పృశ్యత అనేటువంటి ఈ విధానం వల్ల చాలామంది మనుష్య సమాజాన్ని దూరం చేసుకున్న ఒక దురదృష్టకరమైన ఒక సంస్కృతి ఈ హిందువుల్లో కొంతమేర ఉండటం వల్లనే ప్రపంచవ్యాప్తంగా అందుకోవాల్సినటువంటి జేజేలను అందుకోలేకపోయింది. అది కేవలం మన తప్పే, మన హిందూ సంప్రదాయంలో ఉండే కొన్ని దుష్ట సంస్కృతుల తప్పే అని దీన్ని మనం తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కబీర్ దాస్ జీవితం చూస్తే ఆయనే కాదు, ఇప్పటికి కూడా ఈ కులతత్వాలు మతతత్వాలు ఇవి పనిచేస్తూనే అంటే ఒకవైపు ధర్మమేమో ఈ విధంగా ప్రబోధం చేస్తూ ఉంది, మహనీయులందరూ కూడా వీటిని దాటిపోయి వాళ్ళు ప్రవర్తించారు. కానీ క్రిందికి వచ్చేసరికి ఇంకా వీటిని అనుసరించే ఈ ఛాందసవాదుల వల్ల దురదృష్టం కొద్ది భారతీయ ధర్మానికి కొంత మసకవారిందనే మాట వాస్తవమైనటువంటిది.
అది ఇక్కడ కూడా కనిపిస్తూనే ఉంది. అందుకనే ఇద్దరు మహమ్మదీయులు వదిలేశారు, ఇటు హిందువులు వదిలేశారు. మీవాడే అని చెప్పి ఇద్దరు కూడా తన్నుకున్నారు, భయంకరంగా తన్నుకున్నారు. చివరికి శిష్యులు ఏడుస్తూ ఆయన పవిత్రమైన శరీరం ఈ హిందువులకి ఇవ్వద్దు, ఈ ముస్లిమ్స్కి ఇవ్వద్దు, మీరు ఎవరు ముట్టుకున్నా కూడా మా గురువుగారి పవిత్ర శరీరం పాప పంకిలమవుతుంది, దోషం వస్తుంది మాకు అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి గంగానది ఒడ్డున చక్కగా దహనం చేసి దాని మీద సమాధి కట్టారు. 2 సంప్రదాయాలు జరిగిపోయినాయి అక్కడ. ముందు దహనం చేశారు, ఆ తర్వాత దానికి అంత్యక్రియలు నిర్వర్తించారు, ఆ తర్వాత చక్కటి సమాధి కూడా కట్టారు. కనుక మానవ మూర్ఖత్వం, అజ్ఞానం ఎంతగా చుట్టూ చీకటిని ఆవరింపచేశాయంటే ఎప్పటికీ కూడా ఆ చీకటిని వాళ్ళు తొలగించుకోవాలనుకోవట్లేదు ఈ ఛాందస్వాదులు, అజ్ఞానులు. వాళ్ళు పూర్తిగా మూసుకుపోయిన అజ్ఞానం వాళ్ళది. దీని ఇంత జ్ఞానాన్ని ప్రసాదించారు. ఎంతోమంది మహనీయులు ఇతర దేశాల నుంచి కూడా, మ్యాక్స్ ముల్లర్ లాంటి మహనీయులంతా వచ్చి ఈ దేశ జ్ఞానం పట్ల ఆకర్షితులయ్యి ఈ ఆధ్యాత్మిక సంపదను శాశ్వతం చేసుకోవాలని తపనతో వాళ్ళు ఎన్నో చేస్తే ఇక్కడ పుట్టి ఇందులో ఉండి కూడా ఏమాత్రం పప్పులోని రుచి తెడ్డుకు తెలియనట్టుగా ఈ ఆధ్యాత్మిక సారం వంట పట్టించుకోలేనటువంటి మూర్ఖులైన అజ్ఞానులు వీళ్ళు మాత్రం ఇంకా కులతత్వాలు మతతత్వాలతోనే బ్రతుకుతూ మన మహనీయుల్ని మనం అవమానం చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అందుకని ఈ మహనీయులు చూపించినటువంటి ఈ వెలుగుదారి ఈ చీకటి చుట్టూ ఆవరించినటువంటి వాళ్ళని ఏమాత్రం కూడా దరిచేరలేకపోయింది. అయినప్పటికీ స్వచ్ఛమైన దీపంలా వాళ్ళు ఎప్పటికీ వెలుగుతూనే ఉన్నారు చరిత్రలో. ఈ మూర్ఖులు మాత్రం ఏ చరిత్ర లేకుండా వీళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అందుకని ఆ వెలుగునందుకొని మనమైనా సరే రానున్న తరాలైన ఆ స్వచ్ఛమైన వెలుగుదారిలో ముందుకు సాగాలి అని అటువంటి వెలుగుదారి అయిన కబీర్ దాస్ చరిత్రను ఈరోజుతో ముగిస్తున్నాను.